ఈరోజు మరొక స్పెషల్ ఎపిసోడ్తో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలోనికి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చాలా వినూత్నమైనటువంటి అంశము. మనం మామూలుగా ఈరోజు మీరు ఒకవేళ విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఉంటే, లేకపోతే కలకత్తా నుంచి మెడ్రాస్కు కనెక్ట్ చేసేటటువంటి హైవే ప్రాంతాల్లో కనుక మీరు నివసిస్తూ ఉంటే, చాలామంది కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ ఉండటం మీరు చూసే ఉంటారు. కొన్ని వందల కిలోమీటర్లు అంటే పశ్చిమ బెంగాల్ వరకు, తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయేటటువంటి సాహసం చేస్తున్నవారు, అలాగే వాళ్ళకున్నటువంటి సైకిళ్ళు, వాళ్ళకున్నటువంటి ఆటో రిక్షాలు, చిన్న చిన్న టెంపోలు, చిన్న చిన్న ఈ రవాణాకు అవసరమై ఉపయోగపడేటటువంటి వాహనాల్లో ఎక్కువ మంది ఇరుక్కుని మరీ వెళుతూ దారి మధ్యలో వారికి యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు రోజు కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి మీడియా పెద్దగా చేసి చూపించకపోయినప్పటికీ, భారతదేశంలో ఈరోజు వారి కర్మకు వారు వదిలివేయబడ్డారు ఎవరైనా అని అంటే అది కేవలం ఈ ప్రవాసులుగా, లేకపోతే వలస కూలీలుగా ఉన్నటువంటి వారు. నిజానికి వలస అని వాడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని కూడా ఆలోచించాలి. ఒకే దేశంలో ఉంటూ మన కోసం రాత్రింబగళ్ళు కష్టపడేవారిని వలస కూలీలు అనటం కంటే యాక్చువల్గా వాళ్ళు కార్మికులు అని వారిని గుర్తిస్తేనే మంచిదేమో అని కూడా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కార్మిక సంఘాలు, తర్వాత కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు, ఈరోజు ఈ స్టూడియోకు రావడానికి ముందు కరెక్ట్గా ఒక అరగంట ముందు నేను బయలుదేరి వస్తూ ఉంటే ఒక ప్రైవేట్ బస్సులో మరి సోషల్ డిస్టెన్సింగ్ లేకపోతే ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నటువంటి నియమాలు ఉన్నాయో లేదో కానీ ఒక బస్సు ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ వైపుకు కొంతమందిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం హైదరాబాద్ నుంచి చేస్తూ ఉండగా చాలామంది మరి ఆ బస్సు ఎక్కటాన్ని కూడా చూశాను. వారు పెట్టుకునేటటువంటి ఖర్చు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎక్కేటటువంటి రైళ్లలో మరి రాజధాని వెళ్ళేటప్పుడు, లేకపోతే రాజధాని రైల్లో వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ ఇళ్లకు వెళ్ళటానికి ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి ధనాన్ని కూడా వెచ్చించడానికి వెనుకాడట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రాజ్యాలు లేకపోతే కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్ మరియు బీహార్ ప్రాంతాలలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ల్యాండ్, లేబర్, లిక్విడిటీ అండ్ లా అని నిన్న ప్రధానమంత్రి గారు లా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, కార్మికుల పట్ల ఉన్నటువంటి చట్టాలు, వారికి ఉన్నటువంటి హక్కులను హరించి వేస్తున్నట్లుగా, కనీసం 200 సంవత్సరాలు కార్మికుల యొక్క పరిస్థితిని వెనుకకి నెట్టివేస్తున్నట్లుగా కూడా కొన్ని న్యూస్ పేపర్లలో ఎడిటోరియల్స్ మరియు కొంతమంది పాత్రికేయులు, విశ్లేషకులు మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక 20 లక్షల ప్యాకేజ్ మన గవర్నమెంట్ వాళ్ళు ఈ కరోనా సందర్భంగా వచ్చినటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి ప్యాకేజ్గా, అంటే ధనపరమైనటువంటి ప్యాకేజ్గా ఇవ్వటం కూడా మనం చూసాం. ఈ అన్ని విషయాలను అర్థం చేసుకుని బడుగు వర్గాలు, బహుజన వర్గాలు, పేదలు, దళితులు, ఇటువంటి వారు ఎవరి కోసమైతే ఈ రక్షణ టీవీ పరిచర్యలు అనేటటువంటి ఈ ఛానల్ నిలబడి ఉందో అలాంటి వారి కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలుగా ఉన్నవారు, వారి పరిస్థితి ఏమిటి, వారికి ఈ 20 లక్షల ప్యాకేజీలో నుండి ఏదైనా లబ్ధి చేకూరుతుందా, నిజానికి కాలినడకన వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇలాంటి హక్కులను కూడా కోల్పోయేటటువంటి కోవిడ్-19 అన్నటువంటి ఈ మహమ్మారిని చూపిస్తూ, ఒక బూతుగా చూపిస్తూ, దీని వెనక జరుగుతున్నటువంటి మానవ హక్కుల హరణ అన్నటువంటి విషయంలో, మానవ హక్కులను తుంగలో తొక్కేటటువంటి విషయం గురించి మాట్లాడటానికి మనతో ఈరోజు ముగ్గురు ఎమినెంట్ సామాజికవేత్తలు, అలాగే వారి రంగాల్లో నిష్ణాతులైన వారు ఉన్నారు. ముఖ్యంగా మనతో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఈరోజు అందుబాటులో ఉన్నారు. అలాగే సీనియర్ పాత్రికేయులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు ఈరోజు మన విశ్లేషణలో భాగంగా ఉంటారు. అలాగే ఫారూక్ షుబ్లీ గారు కూడా మరి ముస్లింల పక్షంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ తొక్కివేతలు, లేకపోతే ఒకవైపు ఈ కోవిడ్ అని చెబుతూనే ఇంకొక వైపు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ముస్లింల పట్ల మారణహోమం గురించి, అలాగే గుజరాత్ మరియు మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మారణహోమం గురించి కూడా మాట్లాడతాం. సో సామాజిక కార్యకర్తగా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారు ఈ విషయాల గురించి కూడా మాట్లాడతారు. దెర్ఫోర్ టు బిగిన్ విత్ శ్రవణ్ కుమార్ గారు,
మీరు మీరు న్యాయవాదిగా ఉంటూ లేకపోతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉంటూ రిజైన్ చేసి మరి ఇప్పుడు అంటే న్యాయమూర్తిగా ఉంటూ రిజైన్ చేసి మరి ఇప్పుడు న్యాయవాదం చేస్తూ మరియు బహుజన గళంగా మీరు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం కనీసం ఒక 80 నుంచి 85% ఉండేటటువంటి ఈ కార్మిక రంగం లేదా కార్మికులుగా ఉండేటటువంటి వారికి న్యాయం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో? ప్రవీణ్ గారు సార్, జైభీమ్ అండి. మీ ద్వారా రక్షణ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్యానెల్లో ఉన్న మిగతా సభ్యులకు కూడా హార్టీ వెల్కమ్. మీరు అడిగిన ప్రశ్నలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రవీణ్ గారు, ఒకటి కరోనా తోటి భారతదేశం ఎంత ఇంపాక్ట్ అయింది, ఇలాంటి ఇంపాక్ట్లో భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు అనొచ్చు మనం, వీళ్ళు ఎంత ఇంపాక్ట్ అయ్యారు. 3, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరిచే అవకాశం ఉంది. ఈ 3 అంశాలని చాలా స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి మహమ్మారి అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచంలో మన లైఫ్ టైంలో మనం ఇంతవరకు ఎదుర్కోలే. ఇది వాస్తవం. ప్రపంచం ఇంతవరకు ఇలాంటి కరోనా అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో కరోనా తోటి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తం కూడా, అందులో భారతదేశం కూడా చాలా చాలా దారుణమైనటువంటి ఇంపాక్ట్ జరిగింది. నెంబర్ 1, ఇది ఎవరు కాదనలేనటువంటి విషయం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కావచ్చు, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వీఆర్ సెక్యూర్డ్ సంహవ్. దేవుడి దయ వల్ల మనకి 1 నెల 2 నెలలో 3 నెలలో ఇబ్బంది లేకుండా తినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ లాక్డౌన్ని ఆల్ ఆఫ్ సడన్, ఇట్ ఈస్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వచ్చి మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ను ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసింది. భారతదేశంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రవీణ్ గారు, భారతదేశంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి 140 కోట్ల మంది జనంలో, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నాము. ఈ రోజు వరకు కూడా భారతదేశం చాలా గొప్పగా ప్రోగ్రెసివ్గా ఉంది, భారత్ వెలిగిపోతుంది అని బీజేపీ కావచ్చు, ఇంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు చెప్పిన విధానంలో ఒకటే ప్రశ్న, ఈరోజు అసంఘటిత కార్మికులు ఏ రంగంలో ఎంతమంది ఉన్నారో ఏ ఒక్క ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, కాయలు పూలు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేసన్లు ఎంతమంది ఉన్నారు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉన్నారు, ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు బ్రతికే కూలీలు ఎంతమంది ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు, వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, రోజువారీ కూలీలు ఎంతమంది ఉన్నారు, ఏ ప్రభుత్వం దగ్గర స్టాటిస్టిక్స్ ఈ రోజు వరకు లేవు. ఇది అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అసంఘటిత కార్మికుల సమస్యల్ని, అసంఘటిత కార్మికులు ఏ విధంగా ఈ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో బయట కనబడితే పోలీసులు కొట్టి లోపలేసే పరిస్థితులు ఎలా బ్రతుకుతారని వాళ్ళ గురించి ఆలోచన చేసిన దాఖలాలు ఒక్కటి కూడా. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి సందర్భంలో వచ్చి చప్పట్లు కొట్టండి, వాళ్ళకి కరోనాని ఎదుర్కోవటంలో సమిష్టిగా దీపాలు వెలిగించండి అన్నారు. వాట్ వే ది ఇష్యూస్ ఆర్ కన్సర్న్, ఒక్కసారి అయినా అసంఘటిత కార్మికుల గురించి మేము ఇలా చేస్తున్నాము, లేకపోతే రోజువారీ కూలీల గురించి ఇలా చేస్తున్నాము, ఆకలితో అమరించే వాళ్ళ కోసం ఇలా చేస్తున్నాము, హాస్పిటల్స్ ఇన్ని కొత్త హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఇన్ని బెడ్ల హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఇంతమంది డాక్టర్స్ని మేము ప్రైవేటు రంగంలో ఉన్న డాక్టర్స్ని గవర్నమెంట్లోకి నామినేట్ అట్లీస్ట్ 1 year 2 years కాంట్రాక్ట్ పద్ధతుల్లోకి తీసుకుంటున్నాము, మెడికల్ ఫెసిలిటీస్ పెంచుతున్నాము. కరోనాతో భారతదేశం ఏ విధంగా ఎదుర్కోబోతుందని ఒక్క ఇష్యూలో కూడా భరోసా ఇవ్వలేదు ఈ ప్రపంచానికి, భారతదేశానికి. 140 కోట్ల మందికి ప్రాగ్మాటిక్ వే ఆఫ్ అప్రోచ్ లో భరోసా ఇవ్వాల. నిన్న 14 కోట్ల మందిగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలలో అసంఘటిత కార్మికులు 3వ అంశంకి వస్తాను ప్రవీణ్ గారు. అంటే నేను 2వ అంశం కంక్లూడ్ చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసంఘటిత కార్మికులు లేదా లేబర్ మన రోజువారీ కూలీలకు ఉన్నటువంటి అంశాలని అడ్రస్ చేయడంలో అబ్సల్యూట్లీ ఫెయిల్డ్. ఇందులో నో డౌట్. 3వ అంశం ఎంత దారుణమైన విషయం అంటే ప్రవీణ్ గారు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని 100 సంవత్సరాల పాటు కార్మికులు కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక రంగం, కార్మిక చట్టాలు నిన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం,
గుజరాత్ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, పంజాబ్, రాజస్థాన్, ఈ ప్రభుత్వాలన్నీ కూడా కరోనాని ఒక సాకుగా చూపించి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి, ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రవీణ్ గారు ఇంకా కొంత దూరం వెళ్ళి రాబోయే 3 సంవత్సరాలకి 38 చట్టాల్లో 35 చట్టాలు రద్దు చేసేసింది. 35 చట్టాలు రద్దు చేయటం అంటే ఎంత దారుణమైన విషయం అంటే ప్రవీణ్ గారు, 35 చట్టాలు. ఈ చట్టాల్లో ఉమెన్స్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఇది ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఎంప్లాయీకి ప్రెగ్నెన్సీ వస్తే 12 నెలలో లేకపోతే 24 నెలలో ఇచ్చేటువంటి లీవ్ ఇచ్చేటువంటి చట్టం, పని గంటలు పెంచేటట్టు ఎంతో ఈక్వల్ పే ఈక్వల్ వర్క్. సుప్రీంకోర్టులో మొన్న కూడా 2019లో కూడా ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ చట్టం మీద పోరాటాల్సిన సందర్భంలో కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఈక్వల్ పే ఈక్వల్, సమాన పనికి సమాన వేతనం వచ్చింది. దాన్ని రద్దు చేశారు. పని గంటలు పెంచారంట, అంటే 8 గంటల నుంచి 12 గంటలు పెంచారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ప్రవీణ్ గారు, ఉదయం 6 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఇంచుమించుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు 18 గంటలు ఉదయం వస్తే కార్మికుడు సాయంత్రం వరకు పనిచేస్తే నీకు 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి చేతిలో పెడితే ఎందుకు ఇచ్చావని అడగటానికి ఉండదు. ఎందుకంటే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ సస్పెండ్ చేసి పడేశారు రాబోయే 3 yearsలో. తర్వాత సేఫ్టీ మెజర్స్, అంటే కొన్ని ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉండాలి, వాళ్ళకి ప్రికాషన్స్ ఉండాలి, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, టాయిలెట్స్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ చట్టాలు ఏమీ లేకుండా 3 సంవత్సరాల వరకు రద్దు చేసి పడేశారు. కరోనా అనేటువంటి ఒక్క సాకు చూపించి కొన్ని సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఈ చట్టాలని రద్దు చేసి ఏం చేస్తున్నారు అంటే, కరోనాతో ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, కరోనాతో అన్ని షాపులు బిజినెస్ తగ్గిపోయింది కాబట్టి ఆర్థిక రంగం అనేది, నేను 1 minute కంక్లూడ్ చేస్తాను ప్రవీణ్. ఆర్థిక రంగం అనేది పరిపుష్టి సాధించుకోవడానికి ఈ కార్మిక సంఘాలన్నీ కార్మిక చట్టాలన్నీ రద్దు చేస్తున్నాయి అంటున్నారు. నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను ప్రవీణ్ గారు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక విద్యార్థికి కూడా, ఎకనామిక్స్ చదువుకున్న విద్యార్థికి డిమాండ్ సప్లై రూల్ తెలుసు. డిమాండ్ సప్లై రూల్ తెలుసు. ఈ రోజున ప్రపంచం మొత్తం ఏమంటుందంటే క్యాష్ ఇన్ఫ్లో అంటే అర్థం ఏంటి? క్యాష్ని ఇన్ఫ్లో చేయండి, వెదజల్లండి, ప్రపంచ మార్కెట్లోకి క్యాష్ని వెదజల్లండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్టాంట్ లోన్ 2 lakhs వితౌట్ ఎనీ షూరిటీ తీసుకోండి అని వస్తుంది. ఇంకొక కంపెనీ ఇన్స్టాంట్ లోన్ అని వస్తుంది. అంటే పేదవాడి దగ్గరికి డబ్బుని ఇన్ఫ్లో చేయాలి, క్యాష్ ఫ్లో చేయాలి. అప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది పేదవాడికి. పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దాని ద్వారా మార్కెట్ అభివృద్ధి చెందుతుంది తప్ప రెజ్యూమ్ మూమెంట్. ప్రవీణ్ గారు, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంపెనీలో 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఓపెన్ చేసుకోమని మీరు ఇచ్చారు. ఈ కంపెనీలో అందరూ పనిచేస్తారు, ఎంప్లాయీస్ ఒక 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అనుకుందాం. 1000 మంది ఎంప్లాయీస్కి మీరు 10,000 శాలరీ ఇవ్వాల్సింది 2,000 శాలరీ ఇచ్చారు. అంటే ఏమైంది? ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ లేదు కాబట్టి వీడు క్వశ్చన్ చేయడానికి లేదు చట్ట ప్రకారం. సో ఈ 2,000 రూపాయలు తీసుకుని ఏం చేస్తాడు? సేవ్ చేసుకుంటాడు. అమ్మో 2,000 వచ్చినాయి కదా, ఇంకా కొనటానికి లేదు కాబట్టి నేను ఏ విధమైన డబ్బులు ఏదైనా వస్తువులు కొనను, నా లైఫ్ స్టైల్ని మార్చుకొని సేవ్ చేసుకుంటాడు. పర్చేసింగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా తగ్గిపోయినట్టే. సో ఇక్కడేమో 12 గంటలు 18 గంటలు పనిచేసే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఫ్యాక్టరీస్లో, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అంటే అర్థం ఏంటి? డిమాండ్, సప్లై ఎక్కువ పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సప్లై ఎక్కువ పెరిగి డిమాండ్ తగ్గిపోతే ఎక్కడైనా సరే అభివృద్ధి చెందుతుంది, ఆర్థిక అభివృద్ధి. ఈ కామన్ సెన్స్ ఉండాలా ప్రభుత్వాలకి? వెన్ దెర్ ఇస్ ఏ డిమాండ్, వెన్ ఈక్వల్ అట్ పార్ విత్ సప్లైకి డిమాండ్ ఉన్నప్పుడు, పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది తప్ప పేదవాడి దగ్గర డబ్బులు లేకుండా, కార్మికుడి దగ్గర డబ్బులు లేకుండా 75% మన దగ్గర ఉంది పేదవాళ్ళు, కార్మికులే. ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు బతికేవాళ్ళు. వీళ్ళకి నువ్వు సమాన పని సమాన వేతనం చట్టం తీసేసి వీళ్ళకి సెక్యూరిటీ తీసేస్తే రేపొద్దున వీళ్ళు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? పర్చేసింగ్ కెపాసిటీ ఎట్లా పెరుగుతుంది? సో దేర్ఫోర్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే ఈ నిర్ణయాలు తీసుకున్నాయో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి చట్టాలు కార్మికుల హక్కులు కాలరాసేటువంటి చట్టాలు. ఇలాంటి ప్రభుత్వ చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీ పాలిత ప్రాంతాలు, దీని వెనక ఖచ్చితంగా బీజేపీ ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాలు రాజస్థాన్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఖచ్చితంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇటువంటి చట్టాలు రాబోయే 3 సంవత్సరాలకు తీసుకోవటం దారుణమైనటువంటి విషయం. వీళ్ళు జాతికి, ఈ సమాజానికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ప్రవీణ్ రైట్. కృష్ణాంజనేయులు గారు, సో ఇంతకు ఒక చైనా నుంచి అనేకమైనటువంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఆ కంపెనీలను అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము దీన్ని ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా తీసుకుని కంపెనీస్ని మన వైపుకు లాక్కురావడం కోసం మనం ఈ చట్టాల్లో కొంచెం అంటే నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి భాషలో చెప్పాలి అంటే 4L చెప్పారు.
ఒకటి ల్యాండ్ అన్నారు, అంటే ల్యాండ్కు ఉన్నటువంటి అక్విజిషన్లో కంపెనీస్కు కొన్ని సడలింపులు ఇస్తాము అని దాని అర్థం. తర్వాత లిక్విడిటీ అన్నారు, కాబట్టి ఆర్బీఐ ద్వారా అనేకమైనటువంటి కోట్ల ధనము బ్యాంకులకు ఇచ్చి రుణాలు ఇమ్మని చెప్తున్నారు. ఇకపోతే లా, అంటే లేబర్ ఒకటి, లా ఒకటి. లేబర్కి ఏమొస్తుంది అనేది మాట్లాడుతూ ఉన్నాం, లా అంటున్నారు. ఈ లాలో లేకపోతే ఈ చట్టాల్లో సడలింపు చేయటం వల్ల ఇంతకు మన లేబర్కి లేకపోతే మనతో పని చేసే వాళ్లకు అది ఉపయోగపడుతుందంటారా, ఉపయోగపడదంటారా? ఒకవేళ ఉపయోగపడి మన దగ్గరికి కంపెనీలు వస్తాయి అని అంటే మనకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇలా చేయటం ఓకే అంటారా? 3 సంవత్సరాల తర్వాత ఇవి తీసేస్తారు అన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? లేకపోతే ఒకవేళ తీయకుండా కంటిన్యూ చేస్తే ఇలాంటి రద్దు కేవలం ఈ లేబర్ క్లాస్ వరకే ఉంటుందా, లేకపోతే వ్యాపారుల పట్ల ఉన్నటువంటి చట్టాలు రద్దయిపోతాయా? ఎఫ్డిఐ మీద ఉన్నటువంటి చట్టాలు రద్దయిపోతాయా? ఇలా ఎన్ని చట్టాలు రద్దవుతాయి? ప్రవీణ్ గారు నమస్తే సార్. న్యాయ నిపుణులు శ్రవణ్ గారికి అదేవిధంగా ఫరూక్ గారికి కూడా నమస్కారం. మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి 20 లక్షల ప్యాకేజీ, దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను. 20 లక్షల కోట్లు సార్, 20 లక్షల కోట్లు ఆయన కోట్ల ప్యాకేజీ. ఇది వినటానికి మంచి సౌండ్, ఇది దీన్ని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ఆయన 4 సార్లు మాట్లాడారు ప్రధానమంత్రి గారు. ఇప్పటి వరకు ఆయన ప్రకటించింది కరోనాకు సంబంధించినటువంటి విషయాల్లో ఏమీ లేదు. గతంలో 1,75,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. దాంట్లో బడ్జెట్కు సంబంధించినటువంటి అంతకుముందు బడ్జెట్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా కలిపి దాన్ని ఇచ్చేశారు. అంటే ఆ 1,75,000 కోట్లు అంటే మన జీడిపిలో 0.8%. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్రాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఇప్పుడు ఈ కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వమో చప్పట్ల కొట్టమని, కొవ్వొత్తులు వెలిగించమని ఇవి చెప్తుంది తప్ప రాష్ట్రాలకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారం కానివ్వండి, ప్రజల్లోకి అవసరమైనటువంటి ఈ ఆర్థిక నిపుణులు చెప్తున్నట్టుగా ఆర్థిక సహకారం, ప్రజల్లోకి మనీ ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమీ చేయటం లేదు అనేటువంటి విమర్శ ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఒక అద్భుతమైనటువంటి ప్రకటనగా నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనేటువంటిది అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ మొత్తం ప్యాకేజీ యొక్క వివరాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆ కేంద్ర ఆర్థిక మంత్రి గారు ప్రకటిస్తారు తర్వాత అని చెప్పేసి కొంత సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే అసలు 20 లక్షల కోట్ల రూపాయలు అని అంటే దానికి ఒక పేరు కూడా ఆయన ప్రకటించారు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి. దాంట్లో భాగంగానే 20 లక్షల కోట్లు ప్రకటిస్తున్నాం అని చెప్పి మీరు ఇందాక చెప్పినటువంటి 4L, ఈ 4 లా కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఇవన్నిటి అంశాల గురించి కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా వోకల్ లోకల్ అనేటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ వోకల్ లోకల్ అనేటువంటి అంశం కూడా వినటానికి కూడా ఈ సౌండ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనేటువంటి అంశం ఎవరికి ఈ డబ్బులు వస్తాయి, ఎలా వస్తాయి, ఏమిటి, దీన్ని ఎలా ఖర్చు చేస్తారు, ఈ అంశాల మీద కొంత సస్పెన్స్ ఉంది. పెద్ద మనము దీని గురించి ఏం జరుగుతుంది అనేది పెద్ద ఊహల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే ఈ యొక్క ప్రభుత్వ వైఖరి, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ వైఖరి ఈ లాక్డౌన్ సమయంలో కానివ్వండి, కరోనా విషయాల్లో కానివ్వండి, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, ఎవరి తరపున వాళ్ళు ఆలోచిస్తున్నారు, కరోనా విషయంలో ఈ సంక్షోభంలో ఎవరిని ఈ సంక్షోభం నుంచి బయట పడేయాలని చూస్తున్నారు, ఎవరు ఈ సంక్షోభంలో ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి అనేటువంటి ధోరణి ఏముంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇప్పటికే మనకు అర్థమైంది. ఇది ఏమిటి అర్థమైంది అని అంటే ఇందాక శ్రావణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఇది
మొత్తము ఈ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా మొత్తం కార్మికుల హక్కుల మొత్తాన్ని కలరాసే విధంగా ఈ ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, అది హర్యానా కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, ఇలాంటి అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టు చెప్పారు. అంటే లేబర్ లాస్ లో వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమిటి అనేటువంటిది శ్రవణ్ గారు చెప్పారు. నేను దాంట్లోకి వెళ్ళను. ఈ లేబర్ లాస్ ఇవన్నిటినీ కూడా తొలగించడం ద్వారా, వాళ్ళ హక్కులను తొలగించడం ద్వారా ఈ సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు మేలు కలిగించాలి. అదే ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటికి తీసుకురావటం అనేటువంటిది వాళ్ళ యొక్క వైఖరి. అంటే కార్మికులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి 138 కోట్ల మంది ప్రజలు కాదు. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటిది వాళ్ళకు వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అని అంటే పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి వర్తిస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇది కార్మికులకు సంబంధించినటువంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దాని ప్రకారంగా వలస కార్మికులు కానివ్వండి, మిగతా కార్మికులు కానివ్వండి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధలు, వ్యతలు ఇవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వానికి పట్టవు. అంటే ఈ ప్యాకేజీలో వాళ్ళకు వచ్చేది ఒరిగేది కూడా ఏమీ ఉండబోదు అనేటువంటిది మనకి అర్థమవుతుంది చెప్పకనే. అయితే 4 సార్లు మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు ఏ ఒక్కసారి కూడా వలస కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదండి. అవును సార్, ఈ వలస కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో నిన్న మాట్లాడిన 40 నిమిషాల్లో కూడా కనీసం ఏదైనా కార్మికుల గురించి మాట్లాడతారేమో అని అనుకుంటే మనం ఏం చేయాలి అంటే మీరు ఇది చెయ్యండి అన్నటువంటి ప్రవచన వాక్యాలే ఉన్నాయి. కానీ మేము ఇది మీకోసం ఇది చేస్తాము అన్నటువంటి భరోసా ఇచ్చిన మాటలు మీకేమైనా కనిపించాయా? ఎట్టి పరిస్థితుల్లో ఆయన నోటి నుంచి వలస కార్మికులు కానీ పేదల గురించి కానీ ఆయన మాట్లాడేటువంటి ఉద్దేశం ఆయనకు లేదండి. ఆయన నోటి నుంచి అలాంటి మాటలు రావు అనేటువంటిది ఈ 4 సార్లు జరిగినటువంటి ఈ మొత్తము ప్రసంగాల్లో ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ఆ మాటలు ఆ నోటి నుంచి రాలేదండి. ఎందుకోసం అనంటే మరి ఆ మాటలు అనేటువంటిది ఆయన పలకటం అనేటువంటిది ఎందుకు మీరు గమనించండి. ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మనువాదానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచనలు. ఎవరు మనుషులు, ఈ భారతదేశంలో మనుషులు ఎవరు అనేటువంటిది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు లెక్క వేసేటువంటి మనుషుల్లో ఏది 138 కోట్ల మందిలో మనుషులుగా లెక్క ఉన్నారు. కానీ వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుషులుగా గుర్తించేటువంటి వాటిల్లో కార్మికులు కానీ, వలస కార్మికులు కానీ, పేదలు కానీ లేరు వాళ్ళు. అందుకనే వాళ్ళ హక్కులు అవసరం లేదని చెప్పి ఈ రోజున హక్కులను మొత్తాన్ని అవి వద్దు, అవసరం లేదు, ఈ రోజున పరిశ్రమలకు సంబంధించినటువంటి అవి ఉంటే చాలు అని చెప్తున్నారు. అందుకని వాళ్ళ గురించి మాట్లాడేటువంటి ఉద్దేశం మన ప్రధానమంత్రి గారికి లేదు అనేటువంటిది చాలా స్పష్టం అవుతుంది. ఇక లిక్విడిటీకి సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన అసలు 20 లక్షల కోట్లు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సౌండ్ అనేటువంటిది బాగుంది. 20 లక్షల కోట్లు అమ్మో అసలుకి కొంతమంది నిన్న ఆయన ప్రసంగం తర్వాత, ప్రధానమంత్రి గారి ప్రసంగం తర్వాత చాలా సోషల్ మీడియాలోను కొన్ని మీడియాల్లో కూడా అసలు స్వతంత్ర భారతంలో ఇన్ని లక్షల కోట్ల ప్యాకేజీ అనేటువంటిది అసలు ఇంతవరకు ప్రకటించలేదు. ఇది స్వతంత్ర భారత దేశంలో ఇదే మొదటిది అని చెప్పేసి ఆయనకి కీర్తి కండూతులు అవన్నీ ఇస్తున్నారు. మొదటిసారి ఎలక్షన్ లో మోడీ గారు చేసినటువంటి ఒక బహిరంగ దాన్ని ఏమంటారు సమావేశంలో ఆయన 150 లక్షల కోట్లను గురించి కూడా ఒకసారి ప్యాకేజ్ ప్రకటించారు. హామీ ఇచ్చారు కదా. 150 లక్షల కోట్ల గురించి కూడా ఆయన హామీ ఇచ్చారు. అది జరిగిందో లేదో తెలియదు కానీ అలా ఇచ్చారు. దీనికంటే అది పెద్దదే. చెప్పండి సార్, చెప్పండి. కృష్ణాంజనేయులు గారు. ప్రవీణ్ గారు సార్ చెప్పండి. సార్ చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి. బహుశా కృష్ణాంజనేయులు గారు బహుశా కొంచెం టెక్నికల్ డిఫికల్టీ ఉన్నట్లుంది. ఫారూక్ షుబ్లీ గారి దగ్గరికి వెళ్తాను. నా వాయిస్ వినిపిస్తోందా? యా వినిపిస్తోందండి, చెప్పండి. కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోంది, చెప్పండి.
కంటిన్యూ చేయండి. మాకైతే వినిపిస్తుంది కానీ ప్రవీణ్ గారి వాయిస్ అయితే రావట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అయితే ఫరూక్ గారు అదేవిధంగా శ్రవణ్ గారు, మనము please, sir. Go ahead. 20 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. దీంట్లో లిక్విడిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా 4 ప్రధానమైనటువంటి అంశాల్లో మాట్లాడారు. ఈ లిక్విడిటీకి సంబంధించినటువంటి అంటే మనీ ఫ్లో అనేటువంటి దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు ఎవరికి కూడా మేము ఫ్రీ లంచ్ అనేటువంటిది ఏమి ఉండదు, అంటే ఫ్రీగా ఏమి ఇచ్చే ఏమి ఉండవు అనేటువంటి విధంగా అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే ఇక్కడ మనీ లిక్విడిటీకి సంబంధించినటువంటి విషయాల్లో వీటికి ఆల్రెడీ ఆర్బీఐ దీని మీద ఒక ప్రకటన చేసింది. ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ఉంది. అంటే సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల పైనే ఈ లిక్విడిటీకి సంబంధించినటువంటి విషయంలో ఆర్బీఐ ఇంతకు ముందే ప్రకటించి ఉంది. ఈ అంశం కూడా ఈ రోజున ఈ మొత్తం 20 లక్షల కోట్ల రూపాయల్లో ఇది కూడా భాగమై ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ వివరిస్తారు కాబట్టి ఈ లిక్విడిటీ అంటే కొత్తగా మళ్ళీ అదనంగా ఆర్బీఐ ప్రకటించిన దానికి అదనంగా వస్తాయని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకోసమనంటే మొట్టమొదటిగా 1,75,000 కోట్ల రూపాయల టెక్నికల్ డిఫికల్టీకి దయచేసి మీరు మన్నించాలి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు లిక్విడిటీ గురించి. కృష్ణాంజనేయులు గారు. ప్రవీణ్ గారు చెప్పండి సార్, లిక్విడిటీ గురించి మాట్లాడుతున్నారు. లిక్విడిటీకి సంబంధించినటువంటిది ఆర్బీఐ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తుంది. 8.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రకటన చేస్తుంది. అది కూడా దీంట్లో భాగమే అవుతుంది అనేటువంటిది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంశము. అది కాదు, అదే విధంగా రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు ఇవన్నీ అంశాలు పోలిస్తే ఈ కేంద్ర ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల్లో మిగిలేది ఎంత అనేటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. అయితే ప్రధానంగా నా ప్రశ్న ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో నడుచుకుంటూ వెళుతున్నారో వాళ్ళ ఇళ్ళకి వాళ్లకు ఏదైనా ఐడెంటిటీ ఉందా? ఇంతవరకే శ్రవణ్ గారు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళ నంబర్ ఎంతో తెలియదు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అలాంటి వారికి ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదండి. ఎందుకోసమనంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యను దేన్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు గుర్తించలేదు, వాళ్ళని అడ్రస్ చేయటం లేదు. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంటే ప్రభుత్వాలు కూడా అదే తరహాలో ఉన్నాయి. 45 రోజుల లాక్డౌన్ కు సంబంధించినటువంటి దాంట్లో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి జార్ఖండ్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు ఇట్లాగా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. హైవేలే కాదండి ప్రవీణ్ గారు, వీళ్ళు ట్రైన్ కు సంబంధించినటువంటి రైల్వే రూట్ ఏదైతే ఉంటుందో అడవులు, తుప్పలు, కొండల్ని ఇటు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ విధంగానే ఔరంగాబాద్ సంబంధించినటువంటి ఘటనలో ఆ రోజున వలస కార్మికులు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఉంది. మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఇవి వాళ్ళ వలస కార్మికులు ఎవరైతే చనిపోతున్నారో ఇవన్నీ కూడా ఇవి అనుకోని విధంగా జరుగుతున్నటువంటి చావులు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి హత్యలు ఇవి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ గురించి కనీసమైనటువంటి పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున లేదు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల్లో కనీసంగా వాళ్లకు సంబంధించి అంటే కనీసము వాళ్ళని ఈ నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళని, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వెళ్ళేటువంటి వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకు తరలించడానికి ఏమైనా ఈ ప్యాకేజీని ఉపయోగిస్తారా? ఏమీ లేదు, దానికి సంబంధించినటువంటి ప్రకటన లేదు. ఒకవేళ వీళ్ళు అందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళకు పని కల్పించడానికి ఏవైనా సరే ఆ ప్రాంతాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా ఈ ప్యాకేజీ వల్ల? దానికి సంబంధించినటువంటి స్పష్టత కూడా లేదు. అదే విధంగా ఎందుకోసమంటే వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారంటే కల్పించే అవకాశాలు కనపడటం లేదు. ఎందుకోసమంటే కార్మిక చట్టాలను ఏ విధంగా అయితే మొత్తం చట్టాలు మొత్తాన్ని తొలగించేసి ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలను పెట్టుకోవచ్చు, ఉద్యోగం లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళని తొలగించవచ్చు అనేటువంటిది ఇందాక శ్రవణ్ గారు మాట్లాడినట్టుగా ఇలాంటిది పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ వలస కార్మికులుగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వీళ్ళకి ఇంకేం పని దొరుకుతుంది? ఇంకా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులకే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ రోజున పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.
8 గంటల నుంచి 12 గంటలు చేయాలి, 12 గంటల నుంచి 18 గంటలు కూడా చేయిస్తారు. బానిసల్లాగా ఈ రోజున వెట్టి చాకిరీ చేయించేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అంటే ఈ ప్యాకేజీ వల్ల ఎవరికి వనగూడుతుంది అని అంటే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, అదే విధంగా ఈ లోన్లు ఈ రుణాలు ఏవైతే తీసుకొని ఎగగొట్టి ఈ దేశం నుంచి పారిపోయేటువంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ విధమైనటువంటి ప్యాకేజీ కట్టబెట్టడానికి ఈ రోజున కరోనా నేపథ్యంలో ఒక ఆకర్షణీయమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఈ ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీని వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించినటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి డబ్బులు తీసుకొని బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టే వాళ్ళకి ఇవ్వటం మాత్రమే జరుగుతుంది తప్ప ఇది వలస కార్మికులకు కానీ పేదలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉండబోవు అనేటువంటిది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఇది రాజకీయ ఆరోపణ కాదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విధంగా కాకుండా ఇంకా భిన్నంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా కార్మికుల గురించి కానివ్వండి, పేదల గురించి కానివ్వండి, వలస కార్మికుల గురించి కానివ్వండి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావటం లేదంటే ఒక పైసా కూడా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది స్పష్టంగా. ఫారూక్ గారు ఇప్పుడు మనం అఫీషియల్ గా ఇంకొక 4-5 రోజుల్లో మనం అఫీషియల్ గా లాక్డౌన్ 4.0 లోకి కాల్ పెడతాం. సో లాక్డౌన్ 4.0లో కాల్ పెడుతున్నాము అని అంటే లాక్డౌన్ 1, లాక్డౌన్ 2.0, లాక్డౌన్ 3.0 ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి అంటారా? లేకపోతే అంటే మొదటి రోజు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇది ఫెయిల్ అయిందా, పాస్ అయిందా అని మాట్లాడాల్సిన అంశం కాదు. మనం ప్రస్తుతానికి అందరం సహకరించాలి అని అందరూ, దేశంలో ఉన్న అందరూ కూడా సామరస్యంగా మరియు సహకరించే విధంగానే స్పందించారు. మీరు, నేను, మనందరం అలాగే చేశాం. అయితే నిన్న వచ్చినటువంటి ఈ ఏదైతే మాట్లాడారో ప్రధానమంత్రి గారు, ఆయన అన్నారు సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అని అంటున్నారు. ఇది మనుస్మృతి 4వ అధ్యాయము 160 లేదా 159, 160 వచనాల్లో నుంచి తీసుకున్న శ్లోకం. దీని ఆధారంగా బేసిక్గా ఈ 3 లాక్డౌన్లలో కూడా పరవశం కాకుండా స్వవశంలోనే ఉంచుకోండి, మీరే క్యాండిల్ వెలిగించండి, మీరే దీపాలు వెలిగించండి, మీరే చప్పట్లు కొట్టండి, మీరే బోకులు బొల్లలు తీసుకుని వాయించండి అని చెప్పారు. అందరూ చేశారు, బాగానే ఉంది. ఇక పోనీ ఇక మీరే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోండి, మీరే మీ కర్మ అన్నట్లుగా కూడా ఏమైనా అనిపిస్తుందా ఇందులో, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేసేది ఉందంటారా? ప్రవీణ్ గారు, మీరు అసలు లాక్డౌన్ అంటున్నారు. లాక్డౌన్ అయితే జస్ట్ ఇవాళకి ఐ థింక్ టుడే ఎగ్జాక్ట్ గా హాఫ్ సెంచరీ 50 days కంప్లీట్ అయినాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎగ్జాక్ట్లీ టుడే ఇవాళకి 50 రోజులు పూర్తయింది. ఈ 50 రోజుల సంగతి తీసి పక్కన పెట్టండి సార్. అసలు 70 సంవత్సరాల నుంచి లెక్క చూపించమంటున్నారు. ఈ 70 రోజుల లెక్క, ఈ 50 రోజుల లెక్క చూపించలేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఇది పరిస్థితి. ఇది వాస్తవానికి ఏంటంటే లాస్ట్ ఈ లాక్డౌన్ ఫెయిల్ అయిందా, ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది కాదు. అసలు ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి ప్రతిదీ కూడా డిటోరియేట్ అవుతూ వస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఎక్కడికి వచ్చేసామంటే మేము ఇప్పుడు మనుస్మృతి ఏదైతే భారత రాజ్యాంగం ఉందో, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి వద్దు, మేము ఆ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవ్వము. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏదైతే మువ్వెన్ల జెండా ఉందో ఆ జెండాను ఎగరవేయనటువంటి వాళ్ళు ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు వారి యొక్క అంతర్భాగం ఏంటంటే వారు రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో చేయకూడదు, మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఆయన మనుస్మృతి యొక్క ఏదైతే వచనాలు ఉన్నాయో, ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాత్రి కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రజలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. దేశాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంత
ఇంత పాండమిక్ సిచ్యువేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నా గానీ ఇది హిందూ ముస్లిం ఆట ఏదైతే ఉందో ఆ ఆట ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో కూడాను ఎక్కడ కూడా వదలలేదు. ఒకవైపు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి కులాలు మతాలు ఎటువంటివి ఉండవు, ఇది కరోనా అనేది మతం చూసి రాదు, కులం చూసి రాదు, ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు అని చెప్పి ఒకవైపు నుంచి అంటారు. రెండో వైపు నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ జనాబ్ మోహన్ భగవత్ గారు ఆయన కూడా ఇది ఒక దీనిపై మీరు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకోవైపు ఆయన అంటారు. కానీ మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వీరు ఇది చెప్తున్నారు సరే బానే ఉంది, కానీ కర్ణాటకకి చెందినటువంటి టిఎస్ రవి అనే ఒక మంత్రివర్యులు ఆయన మరీ దారుణంగా ఆయన చెప్పేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ తబ్లీగ్ జమాత్ వాళ్ళ వల్ల కరోనా అనేది వ్యాప్తి చెందింది. గోధ్రా కాండ ఏ రకంగా అయితే జరిగిందో అలాంటి గోధ్రా కాండ ఇంకోటి జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి స్వయంగా ఆయన మెసేజ్ ఇది ఇవ్వడం జరుగుతుంది. రెండో వైపు మీరు చూస్తే గనక బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్భూషణ్ రాజ్పోత్ ఆయన ఏమంటారంటే వెజిటేబుల్స్ అనేది కొనకూడదు, వెజిటేబుల్స్ అనేది ముస్లింస్ దగ్గర కొనకూడదు, ఫ్రూట్స్ అనేది కొనకూడదు అని చెప్పేసి ఆయన అంటాడు. దాని తర్వాత సురేష్ తివారీ బీజేపీ యూపీ ఎమ్మెల్యే ప్రెసెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఆ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ పర్సన్ కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. అంటే వీరు మొత్తం కలిపి ఒకవైపు ఒక రకంగా చెప్తున్నారు, పెద్దలైతే ఒక రకంగా వాళ్ళు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా దానికి విరుద్ధంగా ఈ రకంగా ఇష్యూని తీసుకెళ్తున్నారు. అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా స్పష్టం అవుతుంది ఏంటంటే నేను చెప్పాల్సింది నేను చెప్తూ ఉంటాను, మీరు చేయాల్సింది మీరు చేస్తూ ఉండండి అని చెప్పేసి. ఇక్కడ దానికి మించి ఇంకా వేరేదేం లేదు. ఎందుకంటే పోలరైజ్ చేయాలి, ఈ ప్రతి ఇష్యూని కూడా పోలరైజ్ చేయాలి, పోలరైజ్ చేసి దాని నుంచి లబ్ధి పొందాలి. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం ఎంత దారుణంగా మనం ప్రతిరోజు ప్రతి హైవే పై కూడా మనం చూస్తాం ఎంతో మంది. నిన్న మీరు ఒక చక్కటి రిపోర్ట్ ఒకటి చెప్తానండి నేను మీకు, అది వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు సర్వన్ ప్లస్ వాళ్ళ భార్య వచ్చేసి పావని అండి. వీళ్ళు ఇద్దరు ప్లస్ వాళ్ళ ఇద్దరు పిల్లలు, అంటే మొత్తం నలుగురు ప్లస్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని ఒక చిన్న ఆటోలో వాళ్ళు రాజస్థాన్ కాదు సారీ ఎగ్జాక్ట్ నాకు హైవే ఐడియా లేదు, బట్ బీజేపీ పాలిత ప్రాంతం. అవునండి, మన ఎన్డీటీవీలో స్పెషల్ రిపోర్ట్ అనేది రన్ అయింది, అది చూసిన తర్వాత కళ్ళెమటి నీళ్లు ఆగలేదు సార్. అది ఎంత దారుణం అంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ రిపోర్టర్ ఆపి వాళ్ళని అడగడం జరుగుతుంది, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే ఇలా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలా ఉందండి, ఇలాగ మా ఆటో పాడైపోయింది, ఆటో రిపేర్ కోసం నుంచి తర్వాత వాళ్ళ భివండి నుంచి బయలుదేరారు సార్. భివండి నుంచి వారు ఆగ్రా వైపుకి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ నేను కొంచెం పైన చూశాను నేను, అది ఆ భివండి నుంచి బయలుదేరారు. రైట్, ఆ భివండి నుంచి బయలుదేరి వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు తర్వాత ఈ రిపోర్టర్స్ కూడా వెనకాల నుంచి వేరే పని మీద వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఈ ఏదైతే ఆటో ఉందో ఆ ఆటో ముందు నుంచి ఒక ఓవర్టేక్ చేయడం వల్ల వీళ్ళు ఇమీడియట్ గా పక్కన ఉన్నటువంటి ఏదో స్మాల్ యాక్సిడెంట్ జరిగి ఇమీడియట్ గా ఆ డ్రైవర్ అనేది చనిపోవడం జరిగింది. ఆ భార్యకి చేతికి గాయమైంది, ఒక బాబుకి చేతికి గాయమైంది. అంటే మనం ఎంత దారుణమైన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది దాని ద్వారా క్లియర్ గా అర్థమైపోతుంది. అది మొత్తం అయిపోయిన తర్వాత ఆ రిపోర్టర్ అంటున్నాడు, ఇలాంటి రిపోర్టింగ్ చేయాల్సినటువంటి దుస్థితి మాకు పడుతుందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు అని చెప్పేసి. అంటే ఈ దేశానికి మినిమం మానవత్వం అనేది ఉన్నటువంటి ప్రధానమంత్రి మాకు ఉన్నాడా అని చెప్పేసి ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కానీ నేను నిన్న చాలా ఎదురు చూశానండి, అట్లీస్ట్ ఒక సింగిల్ వర్డ్. ఎందుకంటే ప్రధానమంత్రి, నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండవచ్చు, నాకు ఎన్ నంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ ఈజ్ అల్టిమేట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాకు నరేంద్ర మోడీతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ అన్న ఆ కాన్సెప్ట్ తో పాజిటివిటీ చూద్దాం, ఏమైనా చెప్తారేమో ఇంతమంది శ్రామికుల గురించి ఏమైనా ఒక్క వర్డ్ ఏమైనా చెప్తారంటే గనక నాట్ ఏ సింగిల్ వర్డ్. నిన్న ఆయన చెప్పిన ఇష్యూ మొత్తం 4 to 5 minutes లో కంక్లూడ్ చేయవచ్చు, కానీ మొత్తం ఎక్కడి నుంచో తీసుకొచ్చి మొత్తం పులిహార కలిపి 45 నిమిషాలు 50 నిమిషాలు మన ముందు ఒక చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ అనేది నడిపారని చెప్పడంలో ఏమాత్రం అది చెప్పలేదు సార్. రైట్, శ్రావణ్ గారు ఇంతకు ఏమంటారు, మీ ఉద్దేశం ఏంటి? ఇంతకు లాక్డౌన్ 4.0 కనీసం ఈ లాక్డౌన్ 4.0 నుంచి బయటకు రావడానికి కనీసం ప్రభుత్వం దగ్గర ఒక స్ట్రాటజీ ఉందంటారా?
ఎందుకు అనంటే 1, 2 మరియు 3.0లలో స్ట్రాటజీ కనిపించినట్లుగా, అంటే మూసేసుకోండి అన్ని అని చెప్పడం తప్ప వేరే ఏదైనా స్ట్రాటజీ కనిపించినట్లుగా మరి ఎక్కువ మంది విశ్లేషకులు అలా అంగీకరించట్లేదు. మీ ఉద్దేశం ఏంటి గారు? అసలు భారతదేశానికి ఇంతవరకు కరోనా ఎఫెక్ట్ లేదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం అందరూ అనుకుంటున్నాం కరోనా తోటి జయించామనో లేకపోతే కరోనాతో మనం ఏదో ఫేస్ చేసామనో. వి నెవర్ ఫేస్డ్ కరోనా రైట్ ఇప్పటి వరకు కూడా, యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే చైనాలో, బ్రిటన్లో, అమెరికాలో కరోనా ఎక్స్పాండ్ అయిపోయి విపరీతంగా అది ప్రజల మొత్తానికి ప్రబలిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకున్నటువంటి తీవ్రతను చూసి మనం లాక్డౌన్ మార్చి 23న అనౌన్స్ చేసేసాం. సో 140 కోట్ల మంది ప్రజల్ని ఇళ్ళకి పరిమితం చేసేసాం. 140 కోట్ల మందిని ఇళ్ళకి పరిమితం చేసినప్పుడే కొన్ని వేల కేసులు నమోదైనవి. ఒక్కసారి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, ఒక్కసారి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రియల్ టార్గెట్ విల్ స్టార్ట్, గేమ్ విల్ స్టార్ట్. ఇంకా స్టార్ట్ కాల. భారతదేశం ఇంకా ఆనందపడాల్సిన పని లేదు. రేపొద్దున లాక్డౌన్ ఒక్కసారి గేట్లు ఓపెన్ చేసిన తర్వాత, ఒక్కసారి ప్రజలు ఈ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, ప్రజలు నార్మల్ లైఫ్కి వచ్చిన తర్వాత, దెన్ అది పాండమిక్ అంటే ఏందనేది భారతదేశానికి చూపిస్తుంది. ఇది అంత తొందరగా పోయేది కాదు. ఇది రేపొద్దున చాలా సీరియస్ ఇష్యూస్ రాబోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఫరూక్ గారు చెప్పినట్టుగా, ఫరూక్ గారు చెప్పినట్టుగా దానికి సార్కి నేను ఎక్స్టెన్షన్ చెప్తా. మనం ఈ ప్రభుత్వాన్ని, సెక్యులర్ ప్రభుత్వాన్ని, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయిన తర్వాత సెక్యులర్గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నామా లేదా అని మన యాక్ట్స్ అండ్ డీడ్స్ విల్ షో టు ది వరల్డ్. సో వర్డ్స్ కాదండి, మన యాక్ట్స్ అండ్ డీడ్స్ విల్ షో టు ది వరల్డ్. ఒక ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది అంటే, ఆ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ఆ ప్రభుత్వం యొక్క పని విధానాన్ని మనం పారామీటర్స్గా తీసుకుంటే, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా వీళ్ళు డీల్ చేశారు, ఉద్యోగాలను ఏ విధంగా డీల్ చేశారు, కాన్స్టిట్యూషనల్ పరంగా అన్ని మతాలను ఏ విధంగా వీళ్ళు గౌరవించారు, లా అండ్ ఆర్డర్ని ఎట్లా మెయింటైన్ చేశారు, ఈ దేశం యొక్క ఆర్థిక సామాజిక ప్రగతిని ఎంత అద్భుతంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టారనేవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. బీజేపీకి పారామీటర్స్ ఏంటో తెలుసా? ఆర్టికల్ 370 అబ్రోగేషన్. బీజేపీ 10 సంవత్సరాల తర్వాత ఏం చేసిందండి? అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ చెప్పమనండి బీజేపీకి. నేను వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు దేంట్లో అద్భుతంగా చేశారో చెప్తా. నేను ఇప్పుడు 1 మినిట్లో చెప్తా. 370 అబ్రోగేషన్. కాశ్మీర్కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ని తీసేయించడంలో వాళ్ళు చాలా పరిణతి చూపించారు. నెంబర్ 1. నెంబర్ 2, తలాక్. అంటే ఒక ముస్లిం వ్యవస్థకి ఉన్నటువంటి మంచో చెడ్డ, దిస్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది commencement of the constitution, the president is coming, is following by the particular community. దాన్ని రివోక్ చేయడంలో, దాన్ని నిరోధించడంలో చాలా అద్భుతమైన పాత్ర వహించారు. రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ విషయంలో మసీదు వాళ్ళకి ల్యాండ్ లేకుండా రామ జన్మభూమికి ల్యాండ్ ఇవ్వడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. నెంబర్ 4, వెరీ ఇంపార్టెంట్, ఈ దేశంలో భారతీయుడు ఎవడో నిర్ణయించేటువంటి ఎన్ఆర్సీ అండ్ సిఏఏ అమెండ్మెంట్ మీద చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు. 3, 4 యాంటీ కన్వర్షన్ లాస్ మీద పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ బిల్లు యాంటీ కన్వర్షన్ లా మీద రేపు పెట్టబోతున్నారు 2020లో. 6, ఈ దేశంలో డబ్బులు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ ఉన్న జీడిపి మన నరేంద్ర మోడీ గారి హయాంలో 3.7కి పడిపోయింది. ఇంతవరకు హిస్టారికల్గా ఇట్లాంటి దారుణమైనటువంటి జీడిపి డిమినిషన్ ఇంతవరకు హిస్టారికల్గా లేదు. 2, ఈ దేశంలో ఇంతవరకు ఏ రోజు కూడా ఎదుర్కొనంత ఇన్ఫ్లేషన్ ఈరోజు భారతదేశం ఎదుర్కొంటాం, ఫస్ట్ టైం నరేంద్ర మోడీ టైంలో. నెంబర్ 3, నిరుద్యోగం తారాస్థాయికి జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ నిరుద్యోగ ఇన్ఫ్లేషన్ ఇంత స్థాయిలో లేదండి. లా అండ్ ఆర్డర్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఏ మతం, ముస్లిమ్స్ ముఖ్యంగా సోదరులు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఒక్కళ్ళు కూడా గుండె చేసుకుని చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అని అనగలం? ఒకసారి ఆలోచించండి ప్రవీణ్ గారు. నేను చెప్పినటువంటి అంశాల మీద తప్ప ఈ దేశాన్ని ప్రగతిని మీరు సాధించగలిగారా? జీడిపిని తీసుకురాగలిగారా? ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగారా? ఈ దేశాన్ని ఏ రంగంలో మీరు ముందుకు తీసుకుపోయారని మీరు ప్రధానమంత్రిగా సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిని అనగలుగుతారు? సో నాకైతే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ అంశాల పట్ల. నేనైతే చాలా స్పష్టంగా బీజేపీ ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో విఫలమైందనే భావిస్తా. కరోనా విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని నేను అనను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బీజేపీ ప్రభుత్వం కాదు, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి నేను మనువాదం, మీరు ఈరోజు ఇందాక ఒక శ్లోకం చెప్పి ఆయన మనువాదంతో చేశారు, కానీ ఆయన ఆ రోజు దీపాలు వెలిగించే చప్పట్లు కొట్టమన్న టైం కూడా అది బీజేపీ పార్టీ ఆ పర్టికులర్ డేలో
40 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీగా నేమ్ మార్పించుకున్నటువంటి సిగ్నిఫికెన్స్ డే ఆ రోజున. ఏప్రిల్ 4వ తారీఖు 5వ తారీఖు ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఆ రోజున మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకున్నటువంటి రోజు. అదే టైంకి అదే రోజుకి వాళ్ళు దీపాలు వెలిగించమని దేశం మొత్తం మీద కరోనా అటువంటి ఒక ఎఫెక్ట్ తోటి రుద్దేశారు. సరే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, కరోనా విషయంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయిందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే అసలు కరోనాతో జరిగేటువంటి అనర్థాలు ఏందో ఇంతవరకు భారతదేశంలో ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా భవిష్యత్తులో రేపొద్దున గేట్లు ఓపెన్ చేసిన తర్వాత. నేను మీ యొక్క మాటని చిన్న యాడ్ చేస్తాను సార్. మీరు చెప్తున్నటువంటి ఏదైతే టాపిక్ ఉందో, అంటే ఇంకా అసలు కరెక్ట్ గా అసలు స్టార్ట్ అవ్వలేదు ఇంకా కరోనా ఎఫెక్ట్ అనేది, నిన్న WHO ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే జూలై ఎండ్ నుంచి నిజంగా అసలు భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ తారాస్థాయిలో ఉంటుంది అని చెప్పేసి WHO నివేదిక ఒకటి. అబ్సల్యూట్లీ రైట్. ఒకటే ప్రవీణ్ గారు, అంటే మనం అనుకుంటున్నాము విజయవాడలో ఒక అతను చికెన్ అమ్మే అతనుకో లేకపోతే ఒక అతను ఫ్రూట్స్ అమ్మే అతనికి కరోనా వస్తే 400 మందికి అతను రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి అంటించాడు, అతని ద్వారా క్యారీ అయింది. అంటే ఇది ఒక వ్యక్తికి వస్తే రేపొద్దున మీరు ఎలా ప్రివెంట్ చేస్తారు? దీనికి మీరు భరోసా ఇవ్వాలి. మీరు కార్మిక చట్టాలను రద్దు చేసి 20 లక్షల కోట్ల ప్యాకేజ్. నేను ఈ విషయం గురించి ఒకటి చెప్తా. ప్రతి సంవత్సరం ప్రవీణ్ గారు కార్పొరేట్ రంగానికి 3.5 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ట్యాక్స్ వ్యవహరిస్తారు. వీళ్ళు అంటే మీరు నేనేమో పన్ను కడితే 30% కడితే కార్పొరేట్ ట్యాక్స్ 23%. 3.5 లక్షల కోట్ల రూపాయలు రేపొద్దున 20 లక్షల కోట్లలో మినిమం 10 నుంచి 12 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళబోతున్నాయి. పేదవాడికి వచ్చేది ఏమీ లేదు. ఎట్లా ఉంటుందంటే, ఇది 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానని, బ్లాక్ మనీ వస్తే అకౌంట్లో వేస్తానని చెప్పారు కదా, అలాగే ఉంటుంది 20 లక్షల కోట్లు కూడా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ గారు, ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మిథ్య. అది కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్య మానవుడికి ఉపయోగపడదు. నెంబర్ 1. నెంబర్ 2, రేపొద్దున లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వీళ్ళు ఇలా లాక్డౌన్ పెంచుకుంటూ పోతారు. 1, 2, 3లో ఫెయిల్ అయ్యామని కాదు ప్రవీణ్ గారు, 1, 2, 3లో తాత్కాలికంగా క్యాన్సర్ని అలా కప్పి ఉంచాము. క్యాన్సర్ ఉన్న పేషెంట్కి 10,000 రూపాయలు చొక్కా వేస్తే క్యాన్సర్ క్యూర్ అవ్వదు. తాత్కాలికంగా హీ అపియర్స్ టు బి హ్యాండ్సమ్, బట్ వాట్ అబౌట్ ఇన్సైడ్ డిసీజ్? రేపొద్దున లాక్డౌన్ వన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత దెన్ ది రియల్ టార్గెట్ విల్ స్టార్ట్ విత్ ఇండియా. సో ఇండియా ఈస్ గోయింగ్ టు ఫేస్ అ బిగ్ క్రైసిస్ నౌ, బట్ దిస్ ఈస్ అ టైమ్ టు పుట్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఫైట్ అగెన్స్ట్ కరోనా. అయితే ఈ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాగ్మెటిక్ వే ఆఫ్ అప్రోచ్లో వెళ్ళాలి. ఇక్కడ కులం మతం అని చూడడానికి లేదు, అబద్ధాలు చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క సామాన్యుడికి కార్మికుడికి అసలు నేను చెప్తున్నాను ప్రవీణ్ గారు, డబుల్ ది ఇన్కమ్ చేయాలి. ఇప్పుడు ఈ దొంగలు చట్టాలను రద్దు చేశారు కదా, చట్టాలు రద్దు చేయడం కాదు, 10,000 రూపాయలు ఇచ్చేటువంటి పనికి 20,000 రూపాయలు ఇవ్వగలిగి ఉండాలి. ఈ రోజున భరోసా ఇవ్వాలి. రేపొద్దున ఏమవుతుందండి ప్రవీణ్ గారు, ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయారు. రేపొద్దున పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది, అందరూ ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ ఒక ఉద్యోగానికి 100 మంది రెడీగా ఉంటారు. రేపొద్దున ఒకడు 10 రూపాయలకి చేస్తానంటే ఇంకోటి రూపాయికే చేస్తానంటాడు. వాడిని తీసుకుంటాడు తప్ప నాకు 10 రూపాయలు ఎందుకు ఇవ్వయా అని అడగటానికి లేదు ప్రవీణ్ గారు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎంత దారుణంగా పెరుగుతుందో చూడండి. రేపు ఈ చట్టాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు 10,000కి 20,000 రూపాయల శాలరీ ఇచ్చి కార్మికుల యొక్క ఎంప్లాయ్మెంట్ కెపాసిటీని, ఎర్నింగ్ కెపాసిటీని, మనీ ఫ్లోయింగ్ కెపాసిటీని పెంచాలి తప్ప 10,000 ఇచ్చే చోట 1,000 రూపాయలు ఇస్తే అంటే 100 మంది రెడీగా ఉంటే కుక్కల్లాగా వాళ్ళు బానిసల్లాగా ఉద్యోగం కోసం, రోజు కూలీ కోసం, రోజు పుట్టకోటు కోసం మీ దగ్గరకు వచ్చి అడుక్కొని తినాలా? మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని ఉంచోవాలా? ఇదా మీరు చేయబోయే ప్రభుత్వం యొక్క విధి విధానాలు? ఇదేనా భారతదేశ ప్రభుత్వం కార్మికుల చట్టాలు మీరు రద్దు చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉన్న పనేనా ప్రవీణ్ గారు? ఇది ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థికి తెలుసు డిమాండ్ సప్లై రూలు. మీరు రేపొద్దున కార్మిక చట్టాలు రద్దు చేసి ఎవరిని కోర్టుకెళ్ళనీయకుండా చేసి వాళ్ళని బానిసల్లాగా, పశువుల్లాగా 2020 సంవత్సరంలో చూస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి అంశం బీజేపీ పార్టీకి ఇంకోటి లేదు. ఈ చట్టాలు రద్దు చేయడాన్ని ఇమ్మీడియట్గా రివోక్ చేయాలి. ఇఫ్ ఐ మే బి పర్మిటెడ్, సటన్లీ నేను ఆ రాష్ట్రం వాడిని కాదు కాబట్టి నేను ఆగాను. అదర్వైజ్ ఐ విల్ సటన్లీ మూవ్ అ పిటిషన్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ దీని మీద. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్, బికాస్ ఇది ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం. అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి, నీకు లీవ్ లేదమ్మా, నువ్వు 9 నెలల వరకు పని చేయాల్సిందే అంటే ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడికి పోతుంది చెప్పండి ప్రవీణ్ గారు?
రేపొద్దున డేంజరస్ ఫ్యాక్టరీస్లో కొన్ని నిన్న ఎల్జీ పాలిమర్ ఇష్యూ జరిగింది విశాఖపట్నంలో. సేఫ్టీ మెజర్స్ పెట్టుకోకుండా అసలు అడుగు పెట్టడానికి లేదు. రేపొద్దున ఎవరైనా చచ్చిపోయినా సేఫ్టీ మెజర్స్ ఎందుకు మీరు వాడలేదు? సేఫ్టీ మెజర్స్ చాలా కాస్ట్లీ ఇష్యూస్. బికాజ్ నేను జడ్జిగా ఉన్నప్పుడు అన్ని కంపెనీస్ ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్ట్ చేసేవాడిని. అక్కడ సేఫ్టీ మెజర్స్, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్, ఒక పిల్లవాడిని తీసుకుని వెళ్తే ఆ పిల్లవాడికి అక్కడ క్రాష్ ఉండాలి, అక్కడ ఆ పిల్లవాడిని ఆడించడానికి ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. ఇవేమి మేము సప్లై చేయం. మూసుకొని పనిచేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, ఇదిగో ఈ రూపాయి చేతిలో పట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి? కొన్ని కోట్ల మంది కార్మికులు ఈ కరోనాతో ఒక పక్క చేస్తుంటే, ఉపాధి లేక ఇంకో పక్క చేస్తుంటే, ఉద్యోగానికి వెళ్తే మీరు 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి ఇస్తే ఎక్కడికి వెళ్తాడు కార్మికుడు? ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గపు చట్టాలు చేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి. ఇలాంటి వాటికి బుద్ధి చెప్పాలి రాబోయే ఎన్నికల్లో అయితే స్పష్టంగా ప్రజలకు. కృష్ణాంజనేయులు గారు, సో ఇప్పుడు నడుచుకుంటూ ఇన్ని వందల కిలోమీటర్లు వెళ్ళేటటువంటి తల్లులు ముఖ్యంగా చాలా బాధాకరమైనటువంటి రిపోర్ట్స్ కొన్ని చూస్తే చాలా ఫారూక్ షుబ్లీ గారు చెప్పినట్లు కంటతడి పెట్టాల్సిందే. ఎందుకంటే కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీ వందల కిలోమీటర్లు నడవటం, మధ్యలో ఒక చోట ఆమెకు పురిటి నొప్పులు రావటం, ఆమె ప్రసవించిన 3 గంటలకే మళ్ళీ సరే వెళ్దాం పదా అని చెప్పి మళ్ళీ బిడ్డను చంకనేసుకుని నడవటం. ఇది మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం? ఇంత అమానుషమైనటువంటి పరిస్థితిలోకి మన తోటి మనుషులు లేకపోతే మానవత్వం ఉన్నటువంటి వారు అవి చూస్తే ఎలా భరించగలరు? అలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటే ప్రభుత్వాలకు ఏమీ పట్టనట్లు ఉండటం అనేది చాలా అసలు డైజెస్ట్ కానటువంటి విషయం. అయితే నా ప్రశ్న ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలాంటి వారు ఎవరైతే తిరిగి వెళ్ళిపోతున్నారో, అంటే మాకు కొంచెం ఒక రొట్టె దొరుకుతుంది అని మన దగ్గరికి వచ్చారు, రొట్టె దొరక్కపోగా వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి వేసుకున్నటువంటి హవాయి చెప్పులు తప్ప ఏం తీసుకుని వెళ్తున్నట్లుగా కూడా కనపడట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, ఏం సంపాదించలేదు. కార్మిక చట్టాలు అందుబాటులో లేకపోతే కార్మిక చట్టాలు ఉనికిలో ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే, కార్మిక చట్టాల్లో కనుక ఇప్పుడు రాబోయే ఈ 3 సంవత్సరాలనండి 5 సంవత్సరాలనండి ఎన్ని రోజులైనా సరే ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఈ కార్మిక చట్టాలు కూడా తీసేస్తే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళ కోసం మాట్లాడటానికి కర్మకు వదిలేయటం తప్ప ఇంకేం పని లేదా? అంటే ఇంతవరకు మనం చూసుకున్నట్లు మనుధర్మ శాస్త్రంలో చెప్పినట్లుగా బానిసత్వంలోనికి తిరిగి మనం వెళ్ళిపోవడం తప్ప వేరే అవకాశం ఏమీ లేదంటారా? ప్రవీణ్ గారు, నేను ఒక మాట చెప్తా. అంటే ఈ 2 నెలల కరోనా టైంలో మాకు ఆర్థికమైనటువంటి దేశం నష్టపోయింది, దేశం అని గొగ్గోలు పెడుతున్నారు కదా. భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి 2018-19 బడ్జెట్లో ప్రవీణ్ గారు 16,43,000 కోట్ల రూపాయలు వివిధ రకాలైనటువంటి, అంటే నాన్ రెవెన్యూ నుంచి, అంటే రాష్ట్రాల షేర్ కాకుండా వాళ్ళకి నాన్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. రాష్ట్రాలతో సంబంధించినటువంటి షేర్తో కూడా కలుపుకుంటే 3,13,000 కోట్లు, అంటే ఇంచుమించుగా రమారమి 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరంలో ఆదాయం వస్తుంది. 20 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ట్యాక్సుల ద్వారా కానీ, నాన్ ట్యాక్సిబుల్ అండ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటారు వీటిని. 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సందర్భంలో 2 నెలలు లాక్డౌన్లో ఉండిందంటే 60 రోజులు తీసేసేయండి. 60 రోజులు తీసేస్తే 60 రోజుల నుంచి తీసేస్తే అంటే ఇంచుమించుగా 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ కోల్పోయింది. 4 లక్షల కోట్లు మహా అయితే రేపొద్దున ఇంకొక 2 నెలలు కొనసాగితే 8 లక్షల కోట్ల రూపాయలు కోల్పోతుంది. అంటే మీరు 8 లక్షల కోట్ల రూపాయలు, లేకపోతే ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాలు, ఇంచుమించుగా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోల్పోయి ఉండొచ్చు. 70 సంవత్సరాలు 73 సంవత్సరాల నుంచి మీరు ఇదే లాక్డౌన్ లేకుండా నడుపుతున్నారుగా, మరి ఏం ప్రాఫిట్, ఏమి ప్రోగ్రెసివ్గా దేశాన్ని నడిపించారు ముందుకి? 4 నెలలు 3 నెలలు లాక్డౌన్ అయితేనే ప్రపంచం ఏదో ఆరిపోయినట్టుగా 40 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు లెక్క చెప్తున్నారే. మీ బడ్జెట్ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి 4 లక్షల కోట్ల రూపాయలు లాస్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకొక 10 రోజులు లాక్డౌన్ కొనసాగితే, లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బడ్జెట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇంకొక 2 నెలలు కొనసాగితే ఇంకో 4 లక్షల రూపాయలు, అంటే 8 లక్షలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు మీరు ఇంకొక నెల రోజులలో 2 నెలల్లోనూ లిఫ్ట్ చేస్తారు. యాజ్ యూజువల్గా ఎకనామికల్ ప్రోగ్రెస్, కంపెనీస్ అవన్నీ పనిచేస్తాయి. అంటే ఓవరాల్గా ఇంకో 8 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది అనుకున్నాం. 8 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తే 4 నెలలు ఎకనామీ నడవకపోతే మీరు 3 సంవత్సరాలు కార్మిక చట్టాలు రద్దు చేస్తారా? రాబోయే 3 సంవత్సరాల కార్మిక చట్టాలు రద్దు చేస్తారా? అసలు లాజిక్ ఇన్ని సంవత్సరాల నుంచి అద్భుతంగా మీరు రోజు 365 రోజులు పనిచేస్తున్నాయిగా, మరి ఏమి భారతదేశానికి ప్రగతిని సాధించి పెట్టారు? ఏ ప్రోగ్రెసివ్ ప్రగతిని సాధించి పెట్టారు?
తిన్నాం సార్, ఇంకొక 10 రోజులు మనం ఈ 2 నెలలు ఒక పూట తిన్నాం, ఇంకో పూట పడుకున్నాం. అలాగే రేపొద్దున భవిష్యత్తులో కూడా ఇంకో సంవత్సరం కష్టపడదాం. అంత ఈ పద్ధతులు ఉంటాయి. అంతేగాని కార్మిక చట్టాలని రద్దు చేయటం ఏంటండి? మనిషి బతికేటువంటి స్వేచ్ఛను తీసేయటం ఏంటండి? ఆర్టికల్ 21కి మీరు ఆర్టికల్ 21 ఇట్స్ రైట్ టు లైఫ్ ఈజ్ నాట్ ఎ మియర్ రైట్ టు లైఫ్, ఇట్ ఇస్ అ డిగ్నిటీ విత్ డిగ్నిటీ. రైట్ టు లైఫ్ ఈజ్ ఇంక్లూడ్ డిగ్నిటీ. ఒక అమ్మాయి ఒక హాస్పిటల్కి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడిని పడుకోబెట్టడానికి అక్కడ ఒక ల్యాప్ లేకుండా ఏం లేకుండా ఒక ఇది లేకుండా క్రషర్ లేకుండా ఉంటే ఆ పిల్లవాడిని ఎక్కడ పెట్టుకుని ఉంటుంది? ఇట్స్ ఫండమెంటల్ రైట్. ఇట్స్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఒక 10 గంటలు పనిచేసి 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి తీసుకుంటే ఈక్వల్ వర్క్ ఇస్ ఫండమెంటల్ రైట్. అక్కడ టాయిలెట్ లేకపోతే ఫండమెంటల్ రైట్. సో దేర్ ఫోర్ ఒక 4 లక్షల కోట్ల రూపాయలు మాకు నష్టం వచ్చిందని 3 సంవత్సరాలు దీన్ని బూచి చూపించి రద్దు చేయటం అనేది చాలా చాలా దారుణమైనటువంటి విషయం. దీనికి ఇది ఫౌండేషన్. ప్రవీణ్ గారు, ఫౌండేషన్ అంటే నేనేమంటున్నానంటే కర్షకులు కార్మికులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్డు మీద రోడ్లు చెత్తెత్తేది, చిన్న చిన్న పనులు చేసేది, కూలి పనులు చేసేది అగ్రవర్ణాలు ఎవరు చేయరు ప్రవీణ్ గారు. వాళ్ళందరూ సేఫ్ సైడ్లో ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ప్రజలు 90% ప్రజలు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ఎస్సీ ఎస్టీ మాల హిందూ హరిజన్ ఇలాంటి వాళ్ళు చేసేది తప్ప అగ్రవర్ణాలు ఎవరు చేయరు. సో కార్మికులందరూ కూడా మాక్సిమం బహుజనులు కింద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకేంటుంది? వాళ్ళ గురించి దిస్ ఈస్ ద motive behind the government in giving approval for such decisions. యోగి ఆదిత్యనాథ్ డెసిషన్ తీసుకున్నాడంటే నరేంద్ర మోడీ గారినో బీజేపీ అధిష్టానం లేకుండా డెసిషన్ తీసుకుంటాడని నేను అనుకోను. చౌహాన్ గారు డెసిషన్ తీసుకున్నారంటే ఆయన నిర్ణయం లేకుండా తీసుకుంటారని నేను అనుకోను. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్సెప్ట్ రాజస్థాన్ తప్ప మిగతావన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు మాత్రమే డెసిషన్ తీసుకున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్, and the legislations must be restored at any cost. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు ఇంతవరకు నేను అడిగినటువంటి ప్రశ్నకి? ప్రవీణ్ గారు, నేను శ్రవణ్ గారు మాట్లాడినటువంటి దాని నుంచి నేను కొనసాగిస్తాను. ఆయన ఇందాక మాట్లాడి బీజేపీ సాధించిన విజయాల గురించి చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఇంకొక విజయం కూడా ఉంది వాళ్ళది, అందుకని నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. అదేమిటి అని అంటే, ఒకరోజు రాత్రికి రాత్రే డిమానిటైజేషన్, నోట్ల రద్దు అనేటువంటి ఒక ప్రకటన, అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు నరేంద్ర మోడీ గారు. అది కూడా మంచి అచీవ్మెంటే వాళ్ళదే, బీజేపీ వాళ్ళు చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకోసమనంటే ఆయన చెప్పాడు, 6 నెలలు నా కోసం ఈ బాధలు పడండి, మీ గిన మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే నన్ను ఉరిదీయండి అని చెప్పి కూడా చెప్పినట్టుగా నాకు గుర్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ నల్లధనం అనేటువంటిది బయటికి రాలేదు. ఆయన చెప్పినట్టుగా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు. అంటే దీన్ని బట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పనుల్ని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళినప్పుడు కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా శ్రవణ్ గారు చెప్పారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించటమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని హక్కులు కాలరాస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి. ఈ విషయంలో వాళ్ళు అనుకున్నట్లుగా ఇది కరోనా అనేటువంటిది ఒక సాకు మాత్రమే. ఈ కరోనా అనేటువంటి దాన్ని సాకుగా చూపించి మొత్తం భారతదేశంలో కార్మిక చట్టాలను మొత్తాన్ని ఎత్తివేసి ఈ రోజున పెట్టుబడిదారులకు మేలు చేయాలి, కార్మికులుగా ఉండేటువంటి ఈ ప్రజల మొత్తాన్ని మళ్ళీ బానిసలుగా, మళ్ళీ వీళ్ళు ఏది మనధర్మ శాస్త్రంలో చెప్పినట్టుగా ఆ విధంగా పూర్తిగా అభివృద్ధికి లేకపోతే మొత్తానికి దూరంగా వెళ్ళిపోయే విధంగా చేయాలనేటువంటిది వాళ్ళ లక్ష్యం. దాంట్లో రెండో అంశం వస్తుంది ఆంజనేయులు గారు, దానివల్ల వారికి వచ్చే లాభం ఏంటి అంటే, మనుషులు ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఒక రకమైన కట్టుబానిసత్వంలోనికి దిగజారిపోవటం వల్ల వీరు సాధించేటటువంటి గొప్ప ఏముంది ఇందులో? ఇక్కడ మనుషులు 200 సంవత్సరాలకి వెళ్ళటం కాదండి, మన తోటి వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటువంటి అంశం కాదు. ఇక్కడ తోటి వాళ్ళు అంటే ఎవరు? అసలు వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళు మనతో అసలు మనుషులుగానే వీళ్ళని గుర్తించకూడదు. ఇదేదో స్వతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల అందరికీ ఓటు, ఒకే ఓటు,
సమాన హక్కులు, రాజ్యాంగం అన్ని రకాల, ఇందాక మన శ్రవణ్ గారు చెప్తున్నారు జీవించే హక్కుగా గుర్తించలేదు. శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళు, కాలంలోంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చేసేటువంటి వీళ్ళందరూ ఈ మనుషులు కాదు అసలుకి. అందుకని ఇలాంటి మనుషులుగా కాకుండా ఎలాగా వాళ్ళని పూర్తిగా ఈ సమాజం నుంచి వేరు చేయాలి, వాళ్ళ నుంచి దూరంగా ఎలాగా నెట్టివేయబడాలి, దానికోసం ఇప్పుడు ఈ ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికి వచ్చేటటువంటి నష్టం ఏమి లేదు. ఒక బానిస వ్యవస్థను తయారు చేసుకోవటం వల్ల వాళ్ళందరూ బానిసలుగా వీళ్ళ కోసం, వీళ్ళ సేవకులుగా పనిచేయడం కోసం ఒక వ్యవస్థని తయారు చేస్తారు. అందుకోసం వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేటువంటిది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది మాట్లాడినటువంటి మాటల్లో కానీ ప్రాక్టికల్ గా అసాధ్యమైనటువంటి అంశం అండి ఇది. ఇది కాదు. ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు, తిరగబడేటువంటి చైతన్యం ఉంది. అంత ఆషామాషి అయినటువంటి విషయం కానే కాదు. వాళ్ళ ఆశలు అడి ఆశలుగా మిగిలిపోతాయి తప్ప ఇంకోటి కానే కాదు. అయితే నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఒక శ్లోకం, అంటే ఒక మాట కూడా ఉందండి. అది ఏష పంతః సనాతనః అన్నారు ఆయన. అంటే దాన్నే స్వధర్మంగా లేకపోతే స్వయం పైన ఆధారపడటం అని కూడా అన్నారు. ఏష పంతః సనాతనః అంటే సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి మార్గం ఇదే అని చెబుతూ మనుధర్మశాస్త్రాన్ని కోట్ చేయటం ద్వారా అంటే సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి బానిసత్వాన్ని తిరిగి తీసుకొస్తున్నారు అన్నటువంటి ఇండికేషన్ అంటారా? అలాగే శ్రవణ్ గారు కూడా చేయెత్తారు. ఏంటో స్పందించాలనుకుంటే మీరు కూడా స్పందించవచ్చు. నేను ఒక మాట చెప్తా సార్కి సారీ ఫర్ ఇంటరప్షన్. నేను ఒక మాట చెప్తున్నట్టు సార్ కొనసాగించవచ్చు. సార్, ప్రవీణ్ గారు, ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలి టు రిటైన్ పొలిటికల్ పవర్. 80లో రెండు సీట్లలో ఉన్నటువంటి ప్రభుత్వం 350 సీట్లకి ఏ విధంగా వచ్చింది? ఈ దేశాన్ని అద్భుతంగా ప్రగతి సాధించిందని వచ్చిందా? ఏ విషయంలో వీళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని వచ్చారా? లేకపోతే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా పార్టీలో? ఏం లేదు. కేవలం కులం, మతం, రెండు మతాల మధ్య వైరుధ్యం సృష్టించే ఈరోజు వీళ్ళు 350 సీట్లకు వచ్చారు. ఎన్ఆర్సీ కానీ లేకపోతే సిఏఏ కానీ అసలు ఈ రోజున భారతదేశంలో నాట్ ఈవెన్ 1% ప్రజలు ఉండరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళ కోసం ఎన్ఆర్సీ సిఏఏ ఎంత తీవ్రంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫండ్ బడ్జెట్లో ప్రవేశపెట్టి వాళ్ళు ప్రపోజల్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ది మూమెంట్ వాళ్ళు ఒక వర్గాన్ని టార్గెట్ చేసినప్పుడు ఇంకో వర్గం అంతా వాళ్ళ వైపు వెళ్తుంది. దిస్ ఈస్ ద ప్లాన్, ఐడియాలజికల్ ప్లాన్. ఎప్పుడు నేను శత్రు మిత్రుడు ఎలా అవుతాడో, నేను మీకు వ్యతిరేకం అయితే ఇంకొకరు నాకు ఎప్పుడైతే ఎలా అవుతారో, అంటే పొలిటికల్గా గేమ్ రిటైన్, పొలిటికల్గా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవటానికి ఈ దేశంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు కాబట్టి వీళ్ళు మన వర్గం వాళ్ళు అనుకొని ఇంకో వర్గం వాళ్ళు వాళ్ళకు ఓట్లు వేయటానికి, 80% హిందువులుగా ఉన్నారు కాబట్టి 80% హిందువులుగా వాళ్ళకు ఓట్లు వేయటానికి, ఆ ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకోవటానికి వీళ్ళు ఇలాంటి కార్మిక చట్టాలు కానీ, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధం చేశారు ఎవరికి తెలియదు. ఎంతమంది పొలావా మీద ఎంతమంది యుద్ధం చేశారు ఎవరికి తెలియదు. ఎలక్షన్ స్టంట్లో ఆ మాట వచ్చేసింది, బంపర్ మెజారిటీతో గెలిచిపోయింది. తర్వాత సబ్సిడైజ్ అయిపోయింది ఇష్యూ. అంటే ఐడియాలజికల్ గేమ్ అనమాట. దీని ప్రతి అంశం వెనక మనం దీన్ని ప్రస్ఫుటంగా చూపించలేం. దీని వెనక ఐడియాలజికల్గా ఇన్నర్ మీనింగ్ తోటి చాలా చాలా అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్క అంశం వెనక ఒక ఎజెండా ఉంటుంది ప్రవీణ్ గారు. దీంట్లో నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ కార్మిక చట్టాల రద్దు వెనుక, ఇలాంటి డెసిషన్స్ వెనుక ఖచ్చితంగా వీళ్ళని చూసావా ఇంత స్ట్రాంగ్గా డిమానిటైజేషన్ గురించి చెప్పారు సారు. 15 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని రద్దు చేసి 14,90,000 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చేసింది ఆర్బీఐకి. 10,000 కోట్ల రూపాయలు మాత్రమే రిటర్న్ రాలా. అంటే 60 రోజులు మీరు రోడ్ల మీద జనాలను నుంచోబెట్టి మీరు సాధించింది 10,000 కోట్ల రూపాయలు, ఏమీ రూపాయి కూడా రాలా. అంటే ఫైనల్గా నేను సార్కి ఎక్స్టెన్షన్ చెప్పేది ఏంటి అంటే, ఈ దేశంలో ప్రతి ఒక్క పనికి ఒక ఎజెండా ఉంది, రహస్య ఎజెండా ఉంది. ఆ రహస్య ఎజెండా పొలిటికల్ కనెక్టివిటీ, ఓటు బ్యాంక్ రిటైన్ చేసుకోవాలి, ఒక వర్గాన్ని టార్గెట్ చేయాలి, ఇంకో వర్గం వాళ్ళ ఓట్లు మనం తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ద హోల్ ఎజెండా ఆఫ్ అ పర్టికులర్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సచ్ ఎ స్ట్రాటజిక్ పొలిటికల్ ప్లాన్. కృష్ణాంజలి గారు కంటిన్యూ చేయండి. ప్రవీణ్ గారు శ్రవణ్ గారు చెప్పిందని నేను 100% అంగీకరిస్తాను. ఇక్కడ అంటే మైనారిటీ అంటే ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళని టార్గెట్ చేయటం ద్వారాగా రాజకీయ ప్రయోజనం ఎలా పొందాలనుకుంటున్నారు మాట వాస్తవం. ఎలా పొందాలి అనుకుంటున్నారు అని అంటే,
మిగతా సమాజం మొత్తానికి, ఈ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ కాకుండా మిగతా సమాజం మొత్తము హిందువులుగా పోలరైజ్ అవ్వాలి అని వాళ్ళ కోరిక. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మిగతా సమాజం మొత్తము హిందువులుగా చెప్తున్నారు, కానీ అలాంటి వాళ్ళల్లో కూడా వీళ్ళు అనైక్యత అనేటువంటి చాలా ఒక ఈక్వాలిటీ అనేటువంటిది లేదు. కానీ ఆ విధంగా ఈక్వాలిటీ లేకుండా అనేటువంటి వాళ్ళకి కావలసినటువంటి అన్ని కూడా హిందూ మతంలో కూడా కల్పించకుండా ఇక్కడ ముస్లిం అను క్రిస్టియన్ మైనారిటీలను బూచిగా చూపించి వాళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటిది చూస్తున్నారు. ఇక్కడ హిందూ మతం కాదండి. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మనువాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ రాజ్యాంగంగా తీసుకురావాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళు హిందూ మతం అనేటువంటి పేరుతో. కానీ ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరిలో కూడా వీళ్ళు మనుషులుగా చూడరు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఎక్కడ వీళ్ళ గుళ్ళలోకి రాణిస్తారా? మన భారత ప్రథమ పౌరుడికే ఈ రోజున గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో లేవు. ఇది వాస్తవం. మన భారతీయ మొదటి పౌరుణ్ణి గుడి మెట్ల మీద కూర్చోబెట్టినటువంటి ఒక ఘనమైనటువంటి పాలకులు వీళ్ళు. ఈ రోజున ఇలాంటి వాళ్ళు హిందువులందరూ ఐక్యమైనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అనేటువంటి విషయాల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నేను ఆ అంశాల్లోకి వెళ్ళనువే. ఇక్కడ ఇందాక చాలా కీలకమైనటువంటి అంశాన్ని శ్రావణ్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. అదేమిటి అని అంటే అసలు కరోనాతో అసలు ఫైటింగ్ అనేటువంటిది ముందుంది. అయితే ముందుంది అనేటువంటి దాన్ని ఆయన ఫరూక్ గారు చెప్పారు, శ్రవణ్ గారు చెప్పారు. నేను దాన్ని అంగీకరిస్తున్నా. దాన్ని మనం ఎలా అధిగమించాలి అనేటువంటి అంశంనే నేను ప్రస్తావిస్తాను. ఎందుకోసమనంటే ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉంది అని WHO కూడా చెప్పింది. వాస్తవమేది. జులైలో అసలైనటువంటి ఇబ్బందిని భారత దేశం ఎదుర్కోబోతుంది. అప్పుడు ఈ విధమైనటువంటి తీవ్రత పెరుగుతుంది అనేటువంటి వాళ్ళకు ఒక అంచనా ఉంది. అయితే దీన్ని అధిగమించాలి అని అంటే దాన్ని భవిష్యత్తులో వచ్చేటువంటి జులైలో వచ్చేటువంటి ఆ తర్వాత వచ్చేటువంటి ఈ విపత్తును మనం అధిగమించాలి అని అంటే ఈ 3 దశల లాక్డౌన్ సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి అనుభవాలు, వాటికి సంబంధించినటువంటి గుణపాఠాల విషయంలో ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఒక అంచనాకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇందాక మీరు పదే ఒక ప్రశ్న వేస్తున్నారు. మనము 1వ దశ లాక్డౌన్, 2వ దశ లాక్డౌన్, 3వ దశ లాక్డౌన్, రేపు పొద్దున 4వ దశ లాక్డౌన్ కి వెళ్తున్నాం. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి లాక్డౌన్ లో ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా అని మీరు అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే అసలు ఈ లాక్డౌన్ అనేటువంటి అసలు పెట్టటమే ఒక అనాలోచితంగా ఏకాఏకీన ఒక ఏ విధమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన లేకుండా అశాస్త్రీయంగా ప్రారంభమైనటువంటిది ఈ లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల మనం నష్టపోయాం తప్ప లాభం పొందలేదు. కానీ ఆ రోజున డిమానిటైజ్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట నమ్మి మనము బ్యాంకుల ముందు ఏ విధంగా అయితే నిలబడ్డటువంటి ప్రజలున్నారో ఈ రోజున లాక్డౌన్ విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రకటనని మనం తూచా తప్పకుండా పాటించాం. కానీ పాటించినటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్లే. జనానందరినీ ఇళ్లలో పెట్టి లాక్డౌన్ చేసి బయట చేయాల్సినటువంటి పనిని చేయలేదు. అదేమిటి? మనం ఇప్పటి వరకు మొత్తము జనవరి అంటే డిసెంబర్ చివరిలో ఈ లాక్డౌన్ సమయం మొత్తము కరోనాకు సంబంధించినటువంటి సమస్య మొదలైంది. మన భారతదేశంలో ఇప్పుడు 103వ రోజే ఏమో మనకు మొదటి కేసు వచ్చి, అంటే ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనుభవం ఏమిటంటే ఈ కరోనా వైరస్ ను అధిగమించాలి అని అంటే ఇంట్లో కూర్చోవటం ఒకటే పరిష్కారం కాదు. అసలైన పరిష్కారం ఏమిటంటే టెస్ట్, ట్రేస్, ట్రీట్. ఈ ట్రిపుల్ టీ అండి. టెస్ట్ చేయాలి, గుర్తించాలి జబ్బు ఎక్కడుందో, దాని తర్వాత వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఈ 3 అనేటువంటి అంశాలు కీలకమైనటువంటి. ఇవి జరగటం లేదు. మనము కరోనాను చూసి దాక్కుంటున్నాం ఇళ్లలో. లాక్డౌన్ అంటే దాక్కోవటమే. కరోనా మన బయటకు వెళ్తాం, రేపొద్దున లాక్డౌన్ అయిపోయింది, రైళ్లు తిరుగుతాయి, బస్సులు తిరుగుతాయి, షాపులు తెరుస్తారు, అన్ని తిరుగుతాయి, మళ్ళీ బయటకు వెళ్తాం, కరోనాను మనం అంటించుకుంటాం. ఇదే కదా సమస్య. దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే మొత్తం టెస్టులు అనేటువంటిది
మీరు సౌత్ కొరియా కానివ్వండి, మిగతా దేశాల్లో జరిగినటువంటిది ఏమిటి, విస్తృతంగా టెస్టులు చేయాలి. టెస్టులు చేసిన తర్వాత జబ్బును గుర్తించాలి, జబ్బును గుర్తించి వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి మనకు సమస్య ఏమిటంటే, అదే విధంగా ఎవరికి పాజిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి కనెక్టివిటీ ఏమిటి, వాళ్ళకి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కనెక్టివిటీ ఏంటి, సెకండ్ కనెక్టివిటీ ఏంటి, వాళ్ళను గుర్తించి వాళ్ళని క్వారంటైన్ చేసి మళ్ళీ వాళ్ళకు టెస్టులు చేసి ఆ విధమైనటువంటి కరోనా అనేటువంటిది ఈ చైన్ లింక్ అనేటువంటిది తెగ్గొట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే వాళ్ళు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని చేయటం లేదు. దీంతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఈ మొత్తం ఈ విపత్తు వచ్చేటువంటి ఈ సందర్భంలో ఇంకా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఒక్కసారిగా ఈ విధమైనటువంటి కరోనా పాజిటివ్ కేసులు గిన వస్తే, రేపు జూలై ఈ విధమైన ఆగస్టులో గిన వస్తే వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ చేయటానికి మన దగ్గర ఆ విధమైనటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉందా, ఆ స్థాయిలో మనం ఉన్నామా, వాళ్ళకి ట్రీట్ చేయగలమా, వాళ్ళకి అవసరమైనటువంటి వెంటిలేటర్స్ పెట్టగలమా, అవసరం ఈ రోజున వైద్యులకే మనం PPE కిట్లు ఇవ్వలేకపోతున్నాము, N95 మాస్కులే ఇవ్వలేకపోతున్నాము ఈ రోజున. రేపొద్దున జరిగేటువంటి పరిస్థితులు ఏంటి, ఇటలీలో జరిగినటువంటి ఏ విధమైన మొత్తం వాళ్ళ వెంటిలేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో బజారుల్లో పార్కుల్లో పడిపోయి కరోనా సోకినటువంటి వాళ్ళు శ్వాస సంబంధించినటువంటి సమస్యతో చచ్చిపోయినటువంటి పరిస్థితి, కుప్పలుగా చచ్చిపోతే ఇటలీలో మనం వీడియోలు చూసాం. వాళ్ళని ఏ విధంగా పూర్తి చేసే తగలబెట్టడానికి కూడా మనకు అవకాశం లేనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు చూసాం. రేపొద్దున అలాంటి ప్రమాదాన్ని భారతదేశం ఎదుర్కోదు అనేటానికి పెద్ద ఇదేమి లేదు. ఎందుకోసం అంటే మనం వెళుతున్న దారదే, ఖచ్చితంగా మన ముందు ఉంది అలాంటి అనుభవం. అలాంటి అనుభవాన్ని మనం అధిగమించాలి అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేయాల్సిన పని చేయటం లేదు. కానీ చేయాల్సిన పని చేయకుండా జనాన్ని అందరినీ లాక్డౌన్ లోపల పెట్టేశారు. మూడు ఫేజులు అయిపోయినాయి. మీరు బయటకు వచ్చేసేయండి, మన ఆర్థిక సమస్య వచ్చేసింది, అన్ని షాపులు పెడదామంటే బ్రాందీ షాపులు తెరిచారు, అదేవిధంగా మిగతా షాపులు తెరుస్తారు, విమానాలు, అదేవిధంగా బస్సులు, రైళ్లు అన్ని వచ్చేస్తాయి, మరి జనం వచ్చేస్తారు. రేపొద్దున జరిగేటువంటి ప్రమాదం, ఈ ప్రమాదం నుంచి కాపాడబడేటువంటి పరిస్థితులు మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి ఈ పాలకులు చేస్తున్నటువంటి తప్పులకి ప్రజల యొక్క ప్రాణాలు బలి కాబోతున్నాయి. ఇప్పటికైనా సరే పాలకులు కన్ను తెరవాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పాలకులను ప్రశ్నించాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటకి మిమ్మల్ని వెళ్ళమని మీకు అవకాశం వచ్చింది కాబట్టి విచ్చలవిడిగా వెళ్ళొద్దు, అవసరమైనప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఎక్కడా కూడా విచ్చలవిడితనం అనేటువంటి లేకుండా మీరు ఇళ్లలోనే ఉండాలి, అవసరమైనటువంటి పరిశుభ్రత పాటించాలి, మాస్కులు ధరించాలి, అదేవిధంగా తరచూ చేతులు కట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇందాక నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి శ్లోకాలు కూడా అయ్యే. మీ అంతటా మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కర్మ అది. ఈ కర్మ సిద్ధాంతం ఎప్పటి నుంచో ఉందండి. మీ కర్మకు మీరు చచ్చిపోతారా బతుకుతారా అనేది మీ ఇష్టమే. కాబట్టి మేము మాత్రం ఇది బయటకు వదులుతున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. పాలకుల యొక్క రైట్, మీ దగ్గరికి వస్తాను. ఫారూక్ గారు, మీ చివరిగా సార్ శ్రవణ్ గారు మీ దగ్గరికి వస్తాను సార్ మళ్ళీ చివరి మాటల కోసము. ఫారూక్ గారు, చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న, మీ ఉద్దేశం నాకు చెప్పండి. మీరు చాలాసార్లు నాకు వీడియోస్ కూడా పంపించారు, చాలా మంది ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, చాలా కష్టపడుతున్నారు. అసలు ప్రజలకు ఏమైంది, ప్రజలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ప్రజలు ఎందుకు వారికి ముందుకొచ్చి సహాయం చేయటం లాంటి పరిస్థితుల్లో లేరు అన్నటువంటి బాధను కూడా మీరు నాతో వ్యక్తం చేశారు. అయితే ప్రశ్న ఏమిటి అంటే ప్రజలు స్పందిస్తారా లేదా అనేది ఎలాగూ ఉంది. కానీ ప్రభుత్వము ఇలాంటి వాళ్లను 40 దినాలు 45 దినాలు లేకపోతే 50 దినాలు మీరు అన్నట్లుగా పట్టి ఒక చోట పెట్టడం అన్నది, ఇప్పుడు ఇక కట్టలు తెంచుకుని బయటకు వచ్చే సమయంలో శ్రమిక్ రైళ్లు మొదలు పెట్టడం అన్నది, ఇది భావ్యమా, లేకపోతే దీనికంటూ ఒక ప్లానింగ్, ఈ దేశంలో ప్లానింగ్ అనే పిట్ట అసలు ఉందా లేదా, ఆ ప్లానింగ్ అనే పిట్ట ఎవరికి తెలీదా, ఆ ప్లానింగ్ అనేటటువంటి చిన్న అంశం కనుక మనకు తెలిస్తే, కరోనా ఈ దేశంలో 400-450 ఉన్న సమయంలోనే వాళ్ళ ఇళ్లకు చేరిపోయి ఉంటే ఆ ప్రభుత్వాలకు, అంటే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఇబ్బంది ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇబ్బంది ఉండేది కాదు. మహా అయితే ఒక 7 రోజులు ఒక గ్యాప్ టైం తీసుకుని కనుక పంపించుంటే అయిపోయి ఉండేది కదా. ఎందుకు దీన్ని లేట్గా ఇంత నానబెట్టి ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే టైంలో పంపిస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి బాధ్యత గురించినటువంటి ప్రశ్నలు మీరేమంటారు?
ప్రవీణ్ గారు, మనం సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ వ్యవస్థ అనేది మనం అందరికీ ఉన్నదే. మనం ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ రకంగా ఎవ్రీ మంత్ ప్లానింగ్, బడ్జెట్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే ఒక 10 రూపాయలు వస్తే దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఒక చిన్న కుటుంబం, మొగుడు పెళ్ళం 2 పిల్లలు ఉన్న కుటుంబానికి అది ఉంటుంది. కానీ 132 కోట్ల ఉన్న భారతదేశానికి నడిపేటటువంటి వారికి ఎటువంటి ప్లానింగ్, ఎటువంటి రోడ్ మ్యాప్ వాళ్ళకి ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఆ ప్లానింగ్ అనేది లేదు కాబట్టే 4 గంటలు గ్యాప్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా మీరు లాక్డౌన్ వహించగానే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇరుక్కుడిపోయారు. ఎంత దారుణం, ఎంత దారుణం! ఆ దారుణానికి వర్ణించలేమండి. అసలు అందరికన్నా ముందు నన్ను అడిగితే గనక నిజంగా కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రిజైన్ చేసి పక్కకు జరగాలి. లేని పక్షంలో కనుక ఎవరైతే ఈ ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు ఒక గవర్నెన్స్ లో తీసుకొని ఈ సిచ్యువేషన్ ని ఏ రకంగా మనం హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈ ఒక్క ఆల్టర్నేటివ్ తప్పించి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మీ ముందు లేదు ఇప్పుడు. ఎందుకంటే మీ దగ్గర ఎవరు కూడా మీకు రోడ్ మ్యాప్ ఏంటి అంటే రోడ్ మ్యాప్ ఏం లేదు. రోడ్ మ్యాప్ చెప్పడానికి ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన రోడ్ మ్యాప్ స్పష్టంగా చెప్పవచ్చు. అసలు నిర్మలా సీతారామన్ గారు వచ్చి రోడ్ మ్యాప్ చెప్తారు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము దశల వారీగా మా యొక్క రోడ్ మ్యాప్ ని మేము చెప్తాము అంటున్నారు. అంటే వీళ్ళు రోజు ఆలోచించుకొని రోడ్ మ్యాప్ అనేది రిలీజ్ చేస్తారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఇప్పుడు నేను టీవీ ముందే కూర్చొని ఉన్నానండి. జస్ట్ మ్యూట్ నొక్కేసి నేను జస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నా. 4 గంటల నుంచి ఆవిడ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆవిడ ఏంటంటే ఇవాళ ఓన్లీ ఒక్క ఇష్యూ మీద, అంటే నెమ్మదిగా ఒక దశల వారీగా ఎవరికి ఎంత కేటాయిస్తాం అనేది చెప్తామండి. ఇవాళ ఓన్లీ పరిశ్రమల గురించి మాట్లాడతామని చెప్పేసి పరిశ్రమల గురించి, ఎంఎస్ఎంఈల గురించి, దాని తర్వాత ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో వాటి గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో స్పష్టమైనది అయితే ఒక విషయం అనేది స్పష్టం అవుతుంది. అదేమిటంటే వీళ్ళకి ఒక ప్రణాళిక అనేది లేదు. ఏదైతే రోడ్ మ్యాప్ కావాలో ఆ రోడ్ మ్యాప్ అనేది లేదు అనేది చాలా కుండ బదులు కొట్టినట్టుగా స్పష్టం అవుతుంది. వీళ్లకు ఉన్న రోడ్ మ్యాప్ వల్ల ఒక్కటే అదేంటంటే పోలరైజ్, డివైడ్ అండ్ రూల్. ఆ పాలసీ తప్పించి ఇంకా వేరే పాలసీ అనేది వీళ్ళకి తెలియదు. ఏ రకంగా ఏదైతే అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏ రకంగా సస్టైన్ చేయాలి, ఏ రకంగా సస్టైన్ చేసుకోవాలి, ఏ రకంగా సస్టైన్ చేయాలంటే పోలరైజ్ చేయాలి. ఆ పోలరైజ్ దిశగానే ఎంతకైనా కానీ వాళ్ళు అటువైపుకే వెళ్తున్నారు అనేది స్పష్టం అవుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో రోడ్ మ్యాప్ సార్, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రోడ్ మ్యాప్. రైట్. శ్రవణ్ గారు, చివరిగా మీకు ఒక ప్రశ్న సార్. చివరిగా ఈ ప్రశ్నను కొంచెము దయచేసి మీ చివరి పలుకులుగా కూడా వీటిని తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారో ఈ అంటే సీనియర్ పాత్రికేయులుగా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారైనా, లేకపోతే ప్రశ్నిస్తున్నటువంటి నేనైనా, లేకపోతే సామాజిక కార్యకర్తగా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారైనా, మాలాంటి వాళ్లకు పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి అనేక సందర్భాలు చూస్తే ఇలా ప్రశ్నించిన వాళ్ళపైన ఏ దేశద్రోహం కేసో, ఏ యుఏపిఏ కేసో పెడుతూ ఉంటారు. నిన్నటికి అంటే నిన్ననే అనుకుంటాను, నిన్న మధ్యాహ్నము గుజరాత్లో ఉన్నటువంటి ఒక వెబ్ పేజ్ రాసినటువంటి ఒక వ్యక్తికి దేశద్రోహం కేసు కింద ఆయనను, అంటే ఒక ఎడిటర్ను ఆయన్ను అరెస్ట్ చేశారు ఆ ఎడిటోరియల్ రాసినందుకు. ఇలా దేశవ్యాప్తంగా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇలా అంటే ప్రభుత్వానికి ప్లాన్ లేదా, ప్రభుత్వము ప్లానింగ్తో పనిచేయటం అన్నది వారికి ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి బాధ్యత అని ప్రశ్నించడం తప్ప. ఒకవేళ కరోనా అన్నటువంటి పరిస్థితిలో అయినా సరే అలా ప్రశ్నిస్తే దేశద్రోహం అయిపోతుందా? అలా ప్రశ్నించటం గనక మానుకుంటే మనం ప్రజాస్వామ్యంలో లేకపోతే ప్రజాస్వామ్యానికే మనుగడ ఉంటుందా? ఈ ప్రశ్నను దయచేసి మీరు అడ్రస్ చేయాలని కోరుతున్నాను. అలాగే మీ సలహాలు కూడా మీరు దయచేసి ఇవ్వండి. ముఖ్యంగా వలస కార్మికులుగా వెళ్తున్నటువంటి వీళ్లకు ఎటువంటి లేకపోతే వారి రాష్ట్రాలకు వెళ్తూ ఉండగా రోడ్ల మీద నడుచుకుంటూ, సైకిళ్ళ మీద, ఆటో రిక్షాల మీద వెళ్తూ ఉన్న వాళ్లకు ఎటువంటి కార్యాచరణ ఉండాలి ప్రభుత్వం వైపు నుంచి, ఏ విధంగా వారికి సహాయం అందించాలి అన్నటువంటి విషయం పట్ల. ఎందుకంటే కొందరికి కార్డులు ఉండొచ్చు, రేషన్ కార్డులు, కొందరికి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. పాస్పోర్ట్ ఉన్నోళ్ళు బయటికి వెళ్ళి రోగం తీసుకొచ్చారు, తెల్ల రేషన్ కార్డు కూడా లేని వాళ్ళు ఈరోజు సఫర్ అవుతున్నారు. వాళ్ళు చేసిన పనికి వీళ్ళు సఫర్ అవటం ఏంటి? కనీసం వీళ్ళకి కొంచెమైనా భృతిని అందించేటటువంటి బాధ్యత మనం గవర్నమెంట్కు
గుర్తు చేయటం అన్నది తప్పవుతుందా? శ్రవణ్ గారు, నేను వస్తాను సార్ మీ దగ్గరికి. ఫరూక్ గారు సార్ 1 సెకండ్ సార్. చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఏం లేదు సార్, జస్ట్ అంటే 6:05 అయిపోతుంది. రైట్, మీరు చెప్పి ముగించండి, పర్లేదు. బ్రేక్ టైం అవుతుంది కాబట్టి ఇఫ్ యూ విల్ ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్, నో ఇష్యూస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, ఇద్దరికి కూడా సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ సార్. శ్రవణ్ గారు మీరు కంటిన్యూ అవ్వండి సార్. శ్రవణ్ గారు, ఈ మీ ద్వారా నేను ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి 139 కోట్ల 40 కోట్ల మంది ప్రజలకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మీ మాట, నా మాట, లేకపోతే ప్రజల మాట, లేకపోతే వీరాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ గారి మాట, వీరందరి మాట ఒపీనియన్సే తప్ప డెసిషన్ మేకింగ్ పవర్ మీ దగ్గర, నా దగ్గర, ఎవరి దగ్గర లేదు. డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది ఒక నరేంద్ర మోడీ గారి దగ్గరే, దేశవ్యాప్తంగా. రాష్ట్రాలకు వచ్చేసరికి ముఖ్యమంత్రి గారి దగ్గర. 140 కోట్ల మంది పిల్లల్ని బిడ్డలుగా ప్రధానమంత్రి పెద్ద అనుకుంటే ఈ దేశానికి, పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తున్నాం, దాన్ని వాళ్ళు విమర్శ అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, am I audible? yes సార్, చెప్పండి సార్. 2, నేషనల్ మెడికల్ హెల్త్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్ గారు, భారతదేశంలో 7,62,000 మెడికల్ బెడ్స్, అంటే బెడ్స్ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. 140 కోట్ల మంది జనాభాకి గాను 7,61,000 బెడ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే, నేను ఇప్పుడే చెప్పాను, నరేంద్ర మోడీ గారిని తప్ప ఇంకొకరు ఎవరిని అడగలేము. బికాస్ ఈజ్ అ ఓన్లీ డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఈ సందర్భంలో ప్రజలందరి ప్రాణాలు కాపాడాల్సిన నిర్ణయాలు ప్రాగ్మాటిక్ వేలో తీసుకోవాలి తప్ప రాజకీయాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఇది ఓటు బ్యాంక్ కింద చూడాల్సిన పరిస్థితి అసలు అంతకంటే కాదు. ఇది భారతదేశం చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోలేని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాల మీద పడిందని గుర్తుపెట్టుకోవాలి. ఆయన బీజేపీ ప్రభుత్వంకి హెడ్గా కాకుండా ఈ రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రిగా గుర్తుపెట్టుకొని ఆయన ఈరోజు మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లాక్డౌన్ అంటే ఉంటున్నాము, లాక్డౌన్ ఎత్తేస్తుంటే వెళ్ళిపోతున్నాము, డబ్బులు ఇస్తానంటే తీసుకుంటున్నాం, డబ్బులు ఇవ్వనంటే వెళ్ళిపోతున్నాం, కానీ క్వశ్చన్ చేసే పవర్ ఇంకోటి మనకి ఎవరికి లేదు. మీరైనా నేనైనా టీవీలో డిబేట్లు పెట్టుకోవాల్సింది తప్ప ఎవరు డెసిషన్ తీసుకునే అధికారం లేదు. కాబట్టి నేను ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడేది ఏదైనా సరే ప్రజల తరపున, ప్రజల బాధలు, ప్రజల ప్రాణాలని ఈరోజు కష్టంలో ఉంది. కాబట్టి ఈ కష్టంలో ఉన్నటువంటి సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రాగ్మాటిక్ వే ఆఫ్ అప్రోచ్లో డెసిషన్ మేకింగ్ తీసుకుని దేశాన్ని కాపాడాలనే మంచి సదుద్దేశంతో తీసుకోవాలని అయితే కోరుతున్నాను నేను ద్వారా ప్రజల్ని. ఓకే. 2, ఈ నేషనల్ మెడికల్ హెల్త్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మీ దగ్గర నుంచి. శ్రవణ్ గారు మీ దగ్గర నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదో బాగా సౌండ్, బహుశా మీ మైక్ అనుకుంటాను, మైక్ నుంచి బాగా సౌండ్ వస్తుంది. శ్రవణ్ గారి మైక్ కొంచెము అవునండి, ఇప్పుడు పర్లేదు, చెప్పండి, ఇప్పుడు పర్లేదు. ఈ దేశంలో 7,61,000 బెడ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు జాతిని అడ్రస్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఇప్పటికి 2 నెలల నుంచి లాకౌట్లో ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్. ఏ సందర్భంలో అయినా కర్షకులకి, కార్మికులకి, సామాన్య ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి మీ స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారు? మెడికల్ ఫెసిలిటీస్ ఏమైనా పెంచారా? బెడ్స్ని పెంచారా? లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ని పెంచారా? లేకపోతే ప్రజలకు ఏమన్నా భవిష్యత్తులో ఎక్కువ మందికి కరోనా వస్తే ఏ విధంగా మీరు అడ్రస్ చేయబోతున్న భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చే కార్యక్రమం ఒక్కటి కూడా చేయాల. ఒక్క సందర్భంలో కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం చేయాల. భరోసా ఇవ్వనప్పుడు మీరు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటాం చెప్పండి? ఒక వ్యక్తి మనసులో రేపొద్దున ఒక ఇంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఏం చేయబోతున్నాను అన్నది ఒక రోడ్డు మ్యాప్ లేకపోతే, ఇదిగో నేను పలానా కార్యక్రమాలు చేయబోతున్నాం, ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా చేయబోతుందని రోడ్డు మ్యాప్ లేకపోతే ప్రజలకు ఏ విధంగా భరోసా వస్తుంది చెప్పండి? ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వం పేదలకు భరోసా ఇవ్వాల్సినటువంటి పని చేయటం లేదు. కాబట్టి మీరు నేను ఊహించుకోవాల్సి వస్తుంది. రేపు ఏం జరగబోతుందో ఊహించుకోవాల్సి వస్తుంది. ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే దారుణమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేస్తుందో ఊహించుకోవాల్సి వస్తుంది. దీన్ని
అర్థం చేసుకొని మీరు మాట్లాడాలి. కానీ మీరు నేను ఒక మాట మాట్లాడితే మన మీద దేశద్రోహం కేసు పెడితే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? అయా 7,61,000 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ దేశంలో 10,000 మందికి ఒక డాక్టర్ కూడా లేడు. రేపొద్దున దేశంలో అందరు జనాలు రోడ్ల మీదకి వస్తే ఒక 50 లక్షల మందికో 25 లక్షల మందికో కరోనా వస్తే ఎక్కడ జాయిన్ అవ్వాలో పరిస్థితికి అర్థం కావటం లేదు. రోడ్ల మీదకి వెళ్తే మెడికల్ ఫెసిలిటీస్ లేవు. పేద ప్రజలు తినడానికి తిండి లేదు. నువ్వు భరోసా ఇవ్వక ప్రధానమంత్రిగా ఇంక ఎవరు భరోసా ఇస్తారని మనం ప్రశ్నిస్తే మీడియా పరంగానో లేకపోతే ఇంటలెక్చువల్స్ పరంగానో లేకపోతే ఈ దేశ ప్రజల తరపున మాట్లాడితే దేశద్రోహి అంటే ఇంకంతకంటే ఇంకేం మాట్లాడగలుగుతాం? మీ సజెషన్స్ చెప్పాలి. సజెషన్స్ నేను ఒకటే చెప్తున్నాను ప్రవీణ్ గారు. ఈ దేశంలో మెడికల్ ఫెసిలిటీస్ అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న డాక్టర్స్ ఈ రోజు వరకు ముందుకు రాలా. డాక్టర్స్ వీధికి ఒక 10 మంది 20 మంది డాక్టర్లు ఉన్నారు ప్రైవేట్ రంగంలో డాక్టర్స్. రేపొద్దున లాక్డౌన్ మీరు లిఫ్ట్ చేసిన సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి పేషెంట్ కి మీరు వైద్యంకి భరోసా ఇవ్వాలి. మీరు ప్రవీణ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 40,000కి 50,000కి డాక్టర్లు పనిచేస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగేవాళ్ళు డాక్టర్లు, సార్ 40,000 50,000 వస్తుంది, 70,000కి పెంచమని చెప్పండి సార్ అని. అంటే ఈ సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్ని కరోనా పేషెంట్లను చూడటానికి రేపొద్దున సిచ్యువేషన్ ఇంకా దారుణం అయితే వీళ్ళని అడ్రస్ చేయడానికి కొన్ని హాస్పిటల్ సిద్ధం చేయాలి. 10,000 5,000 3,000 2,000 పడకల ఆసుపత్రులు ఎక్కడ వీలైతే అక్కడ స్టార్ట్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న పనిచేస్తున్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ని హైర్ చేసుకోవాలి. మీరు 5 లక్షల నెలకి జీతం ఇస్తారా, 10 లక్షల జీతం ఇస్తారా, లెట్ ఇట్ గివ్. మీరు 20 లక్షలు 10 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు, 20 లక్షల కోట్ల ప్యాకేజీ. ఒక 5 లక్షల కోట్ల ప్యాకేజ్ తీసి మెడికల్ కోసం పెట్టండి. డాక్టర్స్ని హైర్ చేసుకోండి. 5 లక్షలు నెలకు 5 లక్షలు 10 లక్షలైనా ఇవ్వండి. ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేంత వరకు ప్రతి ఒక్క సామాన్యుడికి భరోసా ఇవ్వండి. 2, ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోయినా 1 సంవత్సరం నష్టమేం లేదు. 73 సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి ఏం లేదు. 1 సంవత్సరం ఆగితే ఏమీ కాదు. ఒక పూట తింటాం, ఒక పూట ప్రాణం కంటే కేసీఆర్ గారు అన్నారు, ప్రాణం కంటే వేరేది ఏం గొప్పది కాదు, కలో గంజ తాగుతాం రా భయ్ అని. అలాగే నేను అనేది ఏంటంటే ఈ ట్రైన్స్ని పంపించడం లేకపోతే ఈ క్రౌడ్ పుల్ చేసేటువంటి యాక్టివిటీస్ కంప్లీట్గా 1 year బ్యాన్ చేయాలి. ఎవరైనా పనిచేసినా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి సంవత్సరం పాటు ప్రవీణ్ గారు ప్రతి సామాన్యుడికి భోజనం పెట్టేటువంటి భరోసా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎందుకో బయటికి వెళ్ళాడు, నాకు ఆకలి అయితే బయటకు వెళ్తా పని కోసం, సో సంవత్సరం పాటు లోపల పెట్టాలి. సార్ చెప్పారు టీటీటీ, ట్రేస్ ట్రీట్ టెస్ట్ అని. దీని సందర్భంలో ఇమ్మీడియట్గా టెస్టులు చేయాలి, చాలా సీరియస్గా క్వారంటైన్ చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కంప్లీట్గా ఆప్ చేయాలి. ప్రతి ఒక్క పేషెంట్ కరోనా పేషెంట్ క్వారంటైన్కి వెళ్ళేంత వరకు నిద్ర లేకుండా పని చేయగలగాలి. ఏ ఒక్క పేషెంట్ భారతదేశంలో ఏ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నా క్వారంటైన్లోనే ఉండాలి, సంవత్సరం అయినా 6 నెలలు అయినా. సో మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకెళ్లి సంవత్సరం 2 సంవత్సరాలు జైలు వేసే కంటే క్వారంటైన్లో పెట్టేసి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మందు కనుక్కోవటం మన చేతిలో లేదు. అది ఒకవేళ ఈ రోజు కనుక్కున్నా అది డెవలప్ అవడానికి 1 year పడుతుంది. సో ఈ దేశానికి గొప్ప ప్రధానిగా కావాలి అంటే ఇలాంటి సందర్భంలో నీకు అవకాశం వచ్చింది, ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది, దాన్ని పొలిటికల్గా కాకుండా ఈ దేశ ప్రజల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి దీనికి భరోసా వచ్చే విధంగా చూసుకోకుండా పొలిటిక్స్ చూసుకోకుండా బిజినెస్ చూసుకోకుండా బ్రతికితే చాలనే పరిస్థితుల్లో ప్రజలందరికీ భరోసా ఇచ్చే విధంగా మీ స్పీచ్ ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సజెషన్స్ ఇస్తున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు బహుశా కట్ అయినట్టున్నారు. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు కాలినడకన ఇండ్లకు వెళ్ళి అక్కడ ఒక 20 రోజులు మళ్ళీ క్వారంటైన్లో ఉన్నా సరే చచ్చేదేదో మా సొంత వాళ్ళ దగ్గరే చనిపోతాం అని ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వారికి కూడా చెందాలి, వారికి వీలైనంతగా సహాయపడగలగాలి, ప్రభుత్వాలు వారి వైపు నుంచి ఆలోచించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో వారి వైపుకు ఒకవేళ వీలైనంతగా ప్రభుత్వాలు స్పందించినంతగా ప్రభుత్వాలు బానిసత్వం వైపుకు వెళ్లకుండా ఉండేట్లుగా ఇక్కడ మారుతున్నటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మారుతున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వాటిని పునరుద్ధరీకరించే విధంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజలు మన కార్మికులు మనవారు మన సొంత వారు అన్నటువంటి దృక్పథంతో అందరినీ కలుపుకొని వారి కోసం ఒక మంచి గళంగా మనము బయటికి రావాలి. లఘు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు,
ఒక 5 మంది 10 మంది 20 మంది అలాంటి వారికి మీరు జీతాలు ఇవ్వండి అని కేవలం చెప్పి వెళ్ళిపోయేటటువంటి నాయకులు కాదు, ఇచ్చే విధంగా అవసరమైనటువంటి రిసోర్సెస్ వనరులు ఇచ్చే నాయకులు మన మధ్య ఉంటే బాగుంటుంది. అటువంటి దిశగా మనం మన దేశాన్ని నడిపించుకోవట్లుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సో ఇంతవరకు చూసినటువంటి ప్రేక్షకులు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈ ప్రోగ్రామ్ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా మేము చేస్తున్నటువంటి ఈ పని మీకు నచ్చితే కనుక తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ శనివారం అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.